హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వన్ డే స్టోరీస్ లో భాగంగా జస్విత మిత్ర లవ్ స్టోరీ. ఈ బంధం పేరేంటో ఫోర్త్ ఎపిసోడ్ లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ క్లియర్ గా ఉంటుంది. అలాగే ఇలాంటి వన్ డే స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ప్లే లిస్ట్ లో స్టోరీస్ అన్ని వరుసగా ఉంటాయి. ప్లీజ్ ఒకసారి చూడండి. ఇంకా ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎదుటి మనిషి పడిపోతున్నారు అని గమనించి 2, 3 అడుగులు ముందుకు వేసి వాళ్ళని పట్టుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు కానీ, నీ ఆలోచన నుండి బయటకు వచ్చి కొంచెం దూరం జరిగితే మనం బయలుదేరదాం అని చాలా సీరియస్ గా అన్నాడు మిత్ర. ఆ మాటతో అదిరిపడి అతనికి కొంచెం దూరం జరగాలని ప్రయత్నించింది జస్విత. కానీ అతని చేతులు ఆమె నడుం చుట్టూ గట్టిగా బిగించి ఉండడంతో వెనక్కి జరగలేక అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నాకు దూరం జరగాలని ఉంది. కానీ మీ చేతులు నన్ను ఆ పని చెయ్యనివ్వడం లేదు. బహుశా నేను దూరంగా వెళ్ళడం వాటికి ఇష్టం లేదనుకుంటా. మీరైనా కొంచెం వాటికి చెప్పండి. ఆ మాట చిన్నగా పలికాయి జస్విత పెదాలు. ఆమె కళ్ళు మాత్రం అతని వైపు చూడాలి అంటే సిగ్గుగా అనిపించడంతో కిందకి వాలిపోయాయి. ఆ మాటలు విన్న మిత్ర పెదవులు సన్నగా విచ్చుకోగా, వదిలితే మళ్ళీ ఎక్కడ పడిపోతావో ఏమో అని వాటి భయం. అసలే నడవడం కూడా సరిగ్గా రాలేనట్టుంది కదా. త్వరగా నడక నేర్చుకో. ఇదే పదే పదే రిపీట్ అయితే పట్టుకోవడానికి నా చేతులు ఎప్పుడూ అవైలబుల్ గా ఉండవు. కాబట్టి నీకు నువ్వే పడకుండా నడవడం ప్రాక్టీస్ చేసుకో. లేకపోతే కింద పడి దెబ్బలు గట్టిగానే తగిలించుకుంటావు అని చెప్పి ఆమెను వదిలేశాడు మిత్ర. అతనేంటో, అతని మాటల వెనుక ఉన్న అర్థమేంటో ఏమీ అర్థం కాకపోవడంతో అయోమయంగా ఫీల్ అవుతూనే అతని వెనక నడిచింది జస్విత. అలా వాళ్ళిద్దరి ప్రయాణం సరికొత్తగా మొదలైంది. కారులో మిత్రతో ప్రయాణం చేస్తూ ఉన్న జస్విత ఆలోచనలు రీతు చెప్పిన మాటల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అతన్ని పరాయి వాడిలా చూస్తూ, నువ్వు దూరం పెట్టినంత కాలం అతని ఏంటి అన్నది నీకు అర్థం కాదు. నీ భర్తలా కాకపోయినా కనీసం ఒక ఫ్రెండ్లా చూడు. తనతో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయి. అప్పుడు అతని ఏంటి అన్నది నీకు అర్థమవుతుంది. నీ మనసులో అతనిపై ఒక ఫీలింగ్ అన్నది కలుగుతుంది. అలానే ఇప్పుడు నువ్వు వెళుతున్న ఇల్లు అతని ఇల్లు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అతని మనుషులు అని కాకుండా ఆ ఇల్లు నీ అత్తారిల్లు. అక్కడున్న వాళ్ళందరూ నీ వాళ్ళు అనుకుని వెళ్ళు. వాళ్ళలో ఒకదానిలా కలిసిపో. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అన్న రీతు మాటలు 1కి 2 సార్లు రివైండ్ చేసుకుంటూ ఆ మాటలకు అనుగుణంగా ప్రవర్తించడానికి తన బ్రెయిన్ ని సెట్ చేసుకుంటూ ఉంది ఆమె. ఆమె ఆలోచనలు అలా సాగుతూ ఉండగానే ప్యాలెస్ రావడంతో సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు మిత్ర. ఆలోచనలో పడి ఎలర్ట్ గా లేకపోవడంతో కారు సడన్ బ్రేక్ వేయగానే ఆమె తూలి ముందుకు పడబోయింది. అది గమనించిన మిత్ర తన చెయ్యి అడ్డుపెట్టి ఆమె ముందుకు పడకుండా ఆమెను పట్టుకుని ఆపాడు. అతను అలా చేయడం వల్ల ఆమె ముందుకైతే పడలేదు. కానీ తన ఎద అందాలకి టచ్ అయిన అతని చెయ్యి వైపు షాకింగ్ గా చూస్తూ ఉంది జస్విత. కానీ మిత్ర ఆ విషయాన్ని చాలా నార్మల్ గా తీసుకుంటూ, కారులో సీట్ బెల్ట్ ఉన్నది ఇలాంటి ప్రమాదాల నుండి కాపాడుకోవడం కోసమే. కాబట్టి కారు ఎక్కిన వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకో. కొంచెం సీరియస్ గా చెప్పి కారు దిగాడు అతను. అతని వైపు అలా చూస్తూ, ఆడపిల్లని టచ్ చేయకూడని చోట టచ్ చేశావు. పోనీలే, ఏదో నన్ను కాపాడడం కోసమే అనుకోకుండా పొరపాటున టచ్ అయింది అనుకో. ఏదో నా సొంత ప్రాపర్టీని నేను టచ్ చేశాను అన్నట్లు పోజ్ కొట్టుకుంటూ సీరియస్ గా డైలాగ్ ఒకటి చెప్పి అలా వెళ్ళిపోతే ఎలా? కనీసం కర్టసీ కోసమైనా ఒక్క సారీ పడేస్తే నీ సొమ్మరిగిపోతుందా? నువ్వు మరీ ఇలా ఉన్నావేంట్రా బాబు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. తను కారు దిగినా ఆమె ఇంకా దిగకపోవడంతో అసహనంగా ఆమె వైపు చూసి, ఏంటి, ఇంకా ఆలోచనల నుండి బయటికి రావాలి అని అనిపించడం లేదా? పోనీ ఆలోచించడానికి నీకు ఇంకా టైం కావాలి అంటే చెప్పు. ఒక్కసారి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా ప్రయాణం స్టార్ట్ అయ్యి వద్దాం అన్నాడు మిత్ర. ఆ మాటకి అదిరిపడి, అవసరం లేదు. నేను ఆల్రెడీ కొత్తగానే నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఈ ఆలోచన ఇలానే నీతో ట్రావెల్ చేసేంత వరకు ఉంటుంది. దానికోసం మళ్ళీ ఫస్ట్ నుండి జర్నీ స్టార్ట్ చేయవలసిన అవసరం లేదు. నువ్వు కూడా నా గురించి ఆలోచించడం మొదలు పెడితే బాగుంటుంది.
అని మనసులో అనుకుంటూ కారు దిగింది జస్విత. ఆమె కారు దిగడం చూసి ముందుకు నడుస్తూ ఉన్నాడు మిత్ర. కానీ జస్విత అడుగులు ముందుకు పడడం లేదు. తన ముందు అద్భుతంగా కనిపిస్తూ ఉన్న పెద్ద రాజమహల్‌ని ఆశ్చర్యంగా చూస్తూ ఆమె అలాగే ఉండిపోయింది. 2 అడుగులు ముందుకు వేసినా అతనికి తన వెనక ఆమె రావడం లేదు అని అర్థమవడంతో అసహనంగా వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. ప్రపంచాన్ని సైతం మర్చిపోయి మరీ ఆమె ఆ ఇంటి వైపు చూస్తూ ఉండడం చూసి లో క్లాస్ పీపుల్. ఏదైనా అద్భుతం కనిపిస్తే చాలు ఇలానే అంతా మర్చిపోయి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు అని తిట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తనతో తీసుకువస్తూ ఉన్నాడు మిత్ర. అతనితో కలిసి అలా అడుగులు వేస్తూ ఉన్న జస్వితకి అవి సప్తపదిలా అనిపించడంతో మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఆనందంతో ఆ అడుగులనే గమనిస్తూ ముందుకు వెళుతూ ఉంది ఆమె. వాళ్ళలా గుమ్మం దగ్గరికి వచ్చేసరికి మిత్ర ఒక్క నిమిషం అంటూ ఒక పిలుపు వినిపించింది. ఆ పిలుపు విన్న మిత్ర అడుగు ముందుకు పడకుండా ఆగిపోయాయి. తమ అడుగులను గమనిస్తూ ఉన్న జస్వితకి ఆ పిలుపు వినిపించకపోవడంతో అతని వెనక్కి అడుగు వేసి చూసుకోకుండా అతని వీపుకి డాష్ ఇచ్చింది ఆమె. దాంతో కళ్ళు మూసుకుని వస్తున్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ మిత్ర ఉంటే అతని వీపుకి తగిలిన తన తలని చిన్నగా రుద్దుకుంటూ బాబోయ్! వీడు మనిషా? వినపరాయా? ఏదో చూసుకుండా వీపుకి టచ్ అయితేనే ఇంత గట్టిగా తగిలింది. ఇంక వీడు వచ్చి నా మీద పొరపాటున పడ్డాడే అనుకో, నేను అప్పడం అయిపోతానేమో అని మనసులో అనుకుంటూ అతని వైపు చూసి సారీ అంటూ కళ్ళతోటే చెప్పింది జస్విత. కొంచెం కంట్రోల్‌గా జాగ్రత్తగా ఉండు. కళ్ళతోనే హెచ్చరించాడు మిత్ర. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఎర్రదనం చూసిన జస్వితకి లైట్‌గా భయంగా అనిపించడంతో తల వంచుకుని అతని పక్కనే నిలబడింది. కొడుకు, కోడలు వచ్చారు అన్న ఆనందంతో అక్కడికి వచ్చిన భార్గవీదేవి ముచ్చటగా ఉన్న ఆ జంటని మురిపెంగా చూసుకుని, శాంతమ్మా త్వరగా రా! పిల్లలకి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి అంటూ ఆర్డర్ వేసింది. దాంతో పని మనిషి శాంతమ్మ వాళ్ళిద్దరికి హారతిచ్చి పక్కకు తప్పుకోగా, కుడికాలు ముందు పెట్టి ఆ ఇంట్లో గృహప్రవేశం చేశారు వాళ్ళిద్దరూ. అతని ఇంటికి రావడంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అతని చుట్టూ చేరి చాలా సంతోషంగా అతనితో మాట్లాడుతున్నారు. కానీ మిత్ర మొహంలో ఎలాంటి సంతోషం లేదు. ఒక రకమైన అసహనం అతనిలో కనిపిస్తూ ఉంది. అదంతా అతని పక్కనే నిలబడి గమనిస్తూ ఉన్న జస్వితకి చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది. అసలేంటి ఇతను? వచ్చింది తనింటికే కదా! ఇక్కడున్న వాళ్ళందరూ తన వాళ్ళే కదా! వాళ్ళందరూ అంత సంతోషంగా తనతో మాట్లాడాలి అని చూస్తుంటే, ఎందుకు వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు? నిజంగా ఇతనికి ఫీలింగ్స్ అంటూ లేవు. ఉత్తి బండరాయి అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఆమె అన్నట్లే తన చుట్టూ ఉన్న వారి ఓవర్ ఎక్సైటింగ్ తనకి ఓవర్ యాక్టింగ్‌లా అనిపిస్తూ ఉండడంతో, దాన్ని తట్టుకునే శక్తి ఇంక లేకపోవడంతో, హోమానికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు? అంటూ అడిగాడు మిత్ర. అతనితో తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉన్న వారందరికీ ఆ ప్రశ్న కొంచెం బాధాకరంగా అనిపించడంతో అందరి మొహంలో నవ్వు మాయమైంది. తన కొడుకు గురించి బాగా తెలిసి ఉండడంతో తన బాధని మనసులోనే దాచుకుని రేపు ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది అంటూ చెప్పింది భార్గవీదేవి. ఓకే. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడండి. ఎక్కడా కూడా ఏదీ తక్కువ రాకుండా ఏ పొరపాటు జరగకూడదు అని వాళ్ళకి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు మిత్ర. అతని ప్రవర్తన అందరితో పాటు జస్విత మనసులో కూడా చిన్న ముల్లులా దిగడంతో వెళుతున్న అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. కొడుకు ప్రవర్తనకి కోడలు నొచ్చుకోకూడదు అని అనుకున్న భార్గవి లేని నవ్వుని పెదవులపై పూయిస్తూ వాడంతే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్‌లో అటూ ఇటూ కంగారుగా తిరుగుతూ ఉంటాడు పాపం. ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు పిచ్చి కన్నకి. రెస్ట్ అన్న పదమే జీవితంలో లేదు అన్నట్లు పని మీదే దృష్టి మొత్తం పెడుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఏదో బిజినెస్ పని ఉండి ఉంటుంది. అందుకే అంత హడావిడిగా వెళ్ళిపోయాడు. మీరు కూడా వెళ్లి మీ పనులు చూసుకోండి. నేను నా కోడలికి ఇల్లు మొత్తం చూపిస్తాను అంటూ చెప్పింది ఆమె. దానితో అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోవడంతో రామ్మ అంటూ ఆమెని తీసుకువెళ్లి దేవుడి గదిలో దీపం పెట్టించి ఆ తర్వాత ఇంటి మొత్తాన్ని చూపిస్తూ ఉంది భార్గవీదేవి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా
ఒక కళాఖండంలా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉండడంతో అబ్బురంగా వాటి వైపు చూస్తూ ఉన్న జస్వితని చూసి, "వాడు నిన్ను బాగానే చూసుకుంటున్నాడు కదమ్మా!" అంటూ కొంచెం ఇబ్బందిగా అడిగింది భార్గవీదేవి. ఆ మాటతో ఆమె వైపు చూసి, "ఏంటిది అత్తయ్య అలా అడిగారు? మీ కొడుకు గురించి మీకు తెలీదా?" కొంచెం చిన్నగా అంది జస్విత. విరక్తిగా పెదవి విరిచి, "తెలుసు. తెలుసు కాబట్టే అడుగుతున్నాను తల్లి. తల్లిని కదమ్మా! అందరి ముందు నా కొడుకు ఇలాంటివాడు అని బయట పెట్టలేకపోయినా, కోడలి ముందు పెట్టుకోవాలి. వాడి గురించి అంతా చెప్పాలి. వాడిని అర్థం చేసుకునేలా చెయ్యాలి. అప్పుడే గదా నా కొడుకు, కోడలు సంతోషంగా జీవితాంతం కలిసి ఉంటారు" అంది భార్గవీదేవి. ఆమె ఉద్దేశం అర్థమవడంతో చిన్నగా నవ్వి, "ఈ విషయంలో మీరు ఏమీ కంగారు పడకండి అత్తయ్య. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు" అంది జస్విత. ఆ మాటకి జీవం లేనట్లు ఒక చిరునవ్వు నవ్వి, బాగా చూసుకోవడం అంటే అర్థమేంటి? తనను నమ్మి తనతో వచ్చిన భార్యని అందరిలో వదిలేసి, తన దారిన తాను తన గదిలోకి వెళ్ళిపోవడమా? పెళ్లి అంటే మాకు చెప్పకుండా చేసుకున్నాడు. కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాతైనా, "అమ్మా ఇదిగో నీ కోడలు" అంటూ పరిచయం కూడా చేయలేదు. కన్న తల్లి విషయంలోనే ఇలా ప్రవర్తించేవాడు, ఇంకా నీ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాదు అనుకుంటున్నావా? అంటూ అడిగింది భార్గవి. ఆ ప్రశ్నకి తల వంచుకుంది జస్విత. "నువ్వు చెప్పకపోయినా నా కొడుకేంటో నాకు తెలుసమ్మా. కానీ నా కొడుకు గురించి నాకు తెలిసినంతగా ఇంకా ఎవరికీ తెలీదు. వాడి ప్రవర్తన చూసి మీరందరూ వాడిని అపార్థం చేసుకోవచ్చు. కానీ అసలు వాడి క్యారెక్టర్ ఇది కాదు. వాడు బంగారమమ్మా. కడిగిన ముత్యం లాంటివాడు. ఏ మచ్చ లేని చందమామలా ఉండే వాడిని ఒక దుర్మార్గపు ఆలోచనలు ఇలా మార్చేశాయి. ఆ బంగారాన్ని కల్తీ చేసి కాకి బంగారాన్ని చేశాయి. అప్పటి నుంచి మనుషుల పట్ల ఒక రకమైన విరక్తిని వాడు పెంచుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన డబ్బు చూసి తనకి గౌరవం ఇస్తున్నారు. తన ముందు నటిస్తున్నారు అని అనుకుంటాడే తప్ప, తనని ప్రేమిస్తున్నారు, తనంటే ప్రాణం పెడుతున్నారు అని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. అదే నా బాధకి కారణం" అని బాధగా చెప్పింది భార్గవి. ఆ మాట విన్న జస్వితకి మిత్ర గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనిపించడంతో, "అసలు ఏం జరిగింది అత్తయ్య? మిత్ర గారు ఎందుకు ఎప్పుడు అంత సీరియస్‌గా ఉంటారు? ఎదుట వాళ్ళని తక్కువగా అంచనా వేస్తారు. ఒకరి ప్రేమ, బాధ ఆయనకి ఎందుకు అర్థం కావు?" అంటూ అడిగింది జస్విత. ఎందుకు అర్థం కావు అంటే, అలా అర్థం చేసుకునే విధంగా ఇంత మూర్ఖంగా వాడిని ఒక మనిషి తయారు చేశాడు. అంతకు ముందు వరకు కుటుంబం అంటే ప్రాణం పెట్టేవాడు. బాబాయ్ పిల్లలైన తన సొంత తమ్ముడు, చెల్లెల్లాగా చిన్న వాళ్ళిద్దరిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. వాళ్ళకి ఏ కష్టం కలగనిచ్చేవాడు కాదు. ఎదుట వాళ్ళకి కష్టం వచ్చిందంటే తన కళ్ళలో నీళ్లు తిరిగేవి అంటూ కళ్ళలో చేరిన నీటిని తుడుచుకుంది భార్గవి. మరి అలా ఉండేవాడు ఎందుకు ఇలా మారిపోయాడు? అసలు తనని మార్చింది ఎవరత్తయ్యా? సూటిగా ఆమెను చూస్తూ అడిగింది జస్విత. ఎవరు అంటే వాళ్ళేమి పరాయి వాళ్ళు కాదు. అతని కన్నె తండ్రి ఫణీంద్ర భూపతి అని భార్గవి చెప్పడంతో ఆ మాట విని షాక్ అయిన జస్విత, ఏంటి? ఆయన ఇలా తయారవ్వడానికి కారణం తన నాన్నగారా? అంటూ ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా. దీనంతటికి కారణం ఆయనే. అధికారం, ఆధిపత్యం, ఒకరి ఒకరిని తన కాళ్ళ కింద పడి ఉండేలా చేసుకోవాలి అనుకునే దురహంకారం. వీటి అన్నిటికీ నిలువెత్తు మనిషి రూపమిస్తే అది ఆయన. ఈ వంశాచారం ప్రకారం సమర్థవంతమైన వారసుడికి కుటుంబ బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో ఉన్న మిగతా వారందరూ చిన్న, పెద్ద వయసు సంబంధం లేకుండా అలా కుటుంబ బాధ్యత తీసుకున్న వారి మాటకి కట్టుబడి ఉండాలి. వయసు రీత్యా పెద్దవాడైనా చెడు అలవాటులకు లోనయ్యి చేసిన ప్రతి బిజినెస్‌లోనూ నష్టాలను చూపించిన మా వారిని కాదు అని, ఆ బాధ్యతని సమర్థుడైన కుటుంబం పట్ల నియమ నిబంధనలతో ముందుకు వెళ్ళే మా మరిది గారికి మా మామగారు ఆ బాధ్యతను అప్పగించారు. అది మనసులో పెట్టుకుని తనకి దక్కవలసిన అధికారం మరొకరికి దక్కింది అన్న కోపం మా వారిలో చాలా ఎక్కువగా ఉండేది. దానికి కారణం తన అసమర్థత అని తెలుసుకోకుండా లేనిపోని ద్వేషాన్ని పెంచుకొని తన ద్వారా సాధ్యపడని దాన్ని తన కొడుకు ద్వారా సాధ్యపడేలా చేసుకోవాలి అనుకున్నారు. చిన్న పిల్లవాడైన మిత్రకు లేనిపోని మాటలన్నీ చెప్పి ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనే వాటికి దూరంగా అహంకారం అనే పదానికి దగ్గరగా వాడిని పెంచారు.
యాక్సిడెంట్‌లో ఆయన చనిపోయినా, ఆయన బాటలో నడిచిన మిత్ర మాత్రం మా అందరికీ దూరంగా అధికారాన్ని సొంతం చేసుకోవాలి అన్న ఒకే ఒక్క ఆలోచన ధ్యేయంగా పెట్టుకుని ఇంతటి స్థాయికి చేరుకున్నాడు. వాడు మమ్మల్ని దూరం పెట్టినా మా మనసులో మాత్రం వాడి మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ఏదో ఒక రోజు డబ్బు కన్నా ప్రేమే శాశ్వతమని వాడు అర్థం చేసుకుంటాడు అని ఎదురుచూస్తున్నాము. నేను బ్రతికి ఉండగా ఆ రోజు వస్తుందో లేదో అర్థం కావడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది భార్గవీదేవి. ఆమె బాధ చూసిన జశ్వతకి చాలా బాధగా అనిపించడంతో ఆమెని దగ్గరగా తీసుకుని, మీరేమీ కంగారు పడకండి అత్తయ్య గారు. మిత్రా గారిలో తప్పకుండా మార్పు వస్తుంది. అతి త్వరలోనే అధికారం కోసం కాకుండా అమ్మ కోసం ఈ ఇంటికి వచ్చే మిత్రా గారిని మీరు చూస్తారు కదా అంటూ చెప్పింది జస్విత. ఆమె అలా చెప్పడంతో వాడు అమ్మని వెతుక్కుంటూ వస్తాడో లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం అత్తగారిని వెతుక్కుంటూ వస్తావు అని ఈ ఒక్క మాటతో అర్థమైంది ఇది అమ్మ. నాకు ఈ జన్మకి సంతోషం చాలు అంటూ మురిసిపోయింది భార్గవీదేవి. ఆ మాటతో ఆమెని చిన్నగా హత్తుకుని, బాబు మిత్ర, నిన్ను అర్థం చేసుకోవడమే కాదు, మనిషిలా మార్చవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అని నాకు ఇప్పుడే అర్థమైంది. దీనిలో సక్సెస్ సాధించాలని నీ భార్యని ఆశీర్వదించు బాబు అని మనసులో అనుకుంది ఆమె. సరే అమ్మా, జర్నీ చేసి వచ్చావు కదా, పైగా రేపు పూజ కూడా ఉంది. కాసేపు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. పద, నీ గది చూపిస్తాను అని అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకువెళుతూ ఉంది భార్గవీదేవి. నా గదా? అంటే అక్కడలాగానే ఇక్కడ కూడా మా ఇద్దరికి సెపరేట్ గదులు ఉంటాయా? ఉంటే బాగుండెను. లేదు అంటే గదిలో ఉన్నంత సేపు ఆ మాడు మొహం చూసి చూసి నా జీవితం మీద నాకు విరక్తి వచ్చేస్తుందేమో అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఒక గది ముందు నిలబెట్టి ఇదేనమ్మా నీ గది అంటూ చెప్పింది భార్గవీదేవి. ఆ గది వైపు ఒకసారి చూసి సరే అత్తయ్య గారు అని అంటూ ఆ గది లోపలికి వెళ్ళిన జశ్వితకి ఆ గదిలో మరో మనిషి ఉన్నట్లు కనిపించలేదు సరికదా! ఆ గది అందానికి ఫిదా అయిపోయి, ఆ గది అన్ని వైపులా చూస్తూ ఉండిపోయింది ఆమె. అలా చూస్తూ ఉన్న ఆమె చూపు బెడ్ వెనక ఒక ఫోటోపై ఆగింది. ఆ ఫోటో చూసిన ఆమెకి ఉన్నట్టుండి నీరసం వచ్చేయడంతో, ఏంటయ్యా బాబు నువ్వు! ఏ ఫోటోలో కూడా నవ్వవా? ఆ సీరియస్ ఫేస్ ఏంటి? చూడలేక చచ్చిపోతున్నాను. ఉండు నీ పని చెప్తాను అని అంటూ బెడ్ ఎక్కి ఆ ఫోటో వైపు తీక్షణంగా చూస్తూ ఉంది జస్విత. అప్పుడే ఫ్రెష్ అయి బయటికి రాబోతూ ఉన్న మిత్రకి ఎవరివో మాటలు వినిపించడంతో ఒక్క నిమిషం అలాగే ఆ మాటలు విని అవి జస్విత మాటలని అర్థమవడంతో మెల్లిగా ఎటువంటి సౌండ్ లేకుండా బయటకు వచ్చి ఆమె వెనకే నిలబడి ఆమె చేసే పనులన్నీ చూస్తూ ఉన్నాడు అతను. వెనక సీరియస్గా నిలబడి ఉన్న మిత్ర ఫోటో చూస్తూ విశాలమైన నుదురు, షార్పుగా ఉండే కళ్ళు, సూటిగా ఉండే ముక్కు, చక్కనైన పెదాలు అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఏం పోయగలరా నీకు? ఆ పెదవులతో చిన్నగా నవ్వితే ముచ్చాలేమన్నా రాలిపోతాయి అనుకుంటున్నావా ఏంటి? ఎప్పుడు మాడు మొహం వేసుకుని ఉంటావు. అసలు నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఆ అందానికి ఒకే ఒక్క చిన్న చిరునవ్వు తోడైతే అసలు ఏ సినిమా హీరో కూడా నీ పక్కన పనికిరారంతే. మేబీ వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వకూడదు అని నువ్వు ఇలా మాడు మొహం వేసుకుని ఉంటున్నావు కదూ! అంటూ చిన్నగా నవ్వుతూ కొంచెం దూరం నుంచి అతన్ని చూడాలి అని అనిపించడంతో బెడ్‌పై ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఆ బెడ్‌కి అంచుకి వచ్చిన జశ్విత స్లిప్ అయ్యి పడబోయింది. అది గమనించిన మిత్ర వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె పడకుండా ఆమెని గట్టిగా తన చేతులతో పట్టుకున్నాడు. కిందకి పడిపోతానేమో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్న జస్విత తనని ఎవరో పట్టుకున్నట్లు అనిపించడంతో ఒక్క కన్ను తెరిచి చూసింది. కాల రుద్రుడిలా కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో చంపేసేలా ఆమెకు దర్శనమిచ్చాడు మిత్ర. అతన్ని చూడగానే మనసులో ఉన్న భయం మరింత ఎక్కువైపోవడంతో బాబోయ్ అంటూ గట్టిగా అరిచింది జస్విత. ఆ అరుపుకి అదిరిపడి తన చేతిలో ఉన్న ఆమెని నేల మీదకి వదిలేశాడు మిత్ర. దానితో నడుం విరిగినట్లు అనిపించడంతో బాబోయ్ చచ్చిపోయాను దేవుడోయ్ అంటూ గట్టిగా అరిచింది జస్విత. ఆ అరుపు విని వస్తున్న నవ్వుని పెదవుల చాటునే దాచేసి, ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నాది మాడు మొహమా అంటూ సీరియస్గా అడిగాడు మిత్ర. తనని నేల మీదకి పడేశాడు అన్న కోపం పీకల వరకు ఉండడంతో, నీ మొహం గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు నన్ను పైకి లేపవయ్యా బాబు
అంటూ తన చెయ్యి అతనికిచ్చింది జస్విత. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని ఆమె వైపు ఒక్క నిమిషం అలానే చూస్తున్న మిత్ర అసహనంగా ఫీలవుతూ ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా పైకి లాగాడు. అతను ఫోర్స్‌గా లాగడంతో ఒక్కసారిగా పైకి లెగిసిన జస్విత అతని భుజానికి కప్పలా అతుక్కుపోయింది. ఆమె పెదవులపై ఉన్న లిప్‌స్టిక్ మరక అతని టీ షర్ట్‌పై అందంగా అంటుకున్నాయి. కొంచెం చిరాగ్గా ఫీలవుతూ ఆమెని తనకి దూరంగా జరిపి, "ఈ ఇంట్లో ఉన్నంత సేపు నేను ఏమీ మాట్లాడను కదా!" అని చెప్పి నువ్వు రెచ్చిపోయావు అంటే, ఆ మరుక్షణమే నీకు గేట్ పాస్ ఇచ్చి ఇంటి నుండి బయటికి గెంటేయవలసి వస్తుంది. కాబట్టి అక్కడ ఎలా అయితే పద్ధతిగా నడుచుకున్నావో, ఇక్కడ కూడా అలానే పద్ధతిగా నడుచుకో అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు మిత్ర. ఆ మాటతో తల వంచుకుని, పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చింది ఈయన గారు, వార్నింగ్‌లు మాత్రం మాకు అని చిన్నగా గొణిగింది జస్విత. అది సరిగ్గా వినిపించకపోవడంతో, ఏంటి? అంటూ గట్టిగా అరిచాడు మిత్ర. ఆ అరుపుకి అదిరిపడి తలెత్తి కంగారుగా తన కళ్ళలోకి చూస్తూ, అలాగే కానీ మీరు నా గదిలోకి ఎందుకొచ్చారు? ఏమైనా మాట్లాడాలా నాతో? అని అడుగుతున్నాను అంతే అంటూ కవర్ చేసింది జస్విత. నా గదేంటి నా గది? ఇది నీ గది కాదు, నా గది. ఇక్కడ ఉన్న అన్ని రోజులు బయట ఉన్న వాళ్ళకి అనుమానం రాకుండా ఉండడం కోసం నీకు నా గదిలోకి ఎలో ఇచ్చాను. జస్ట్ టైమ్ పాస్ గెస్ట్ లాగా అనమాట. అది మైండ్‌లో పెట్టుకొని నేను గదిలో ఉన్నంత సేపు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా పద్ధతిగా ఉండు. అలాగే గది నుండి నేను బయటకు వెళ్ళాక గది మొత్తం నీట్‌గా తుడిచి చాలా క్లీన్‌గా ఉంచు. నాకసలే నీట్‌గా లేకపోతే నచ్చదు. అంటూ చాలా సీరియస్‌గా చెప్పాడు మిత్ర. దుర్మార్గుడా! గెస్ట్‌గా వచ్చావు అని చెప్తూనే నీ రూమ్‌ని నీట్‌గా క్లీన్ చేసే మేడ్‌గా మార్చేస్తున్నావా నన్ను? ఒరేయ్ దొంగ సచ్చినోడా! నేను నీ పెళ్ళాన్నిరా! ఆ విషయం మర్చిపోకురా! అని మనసులో తిట్టుకుంటూ, అలాగే మిత్ర గారు అంటూ పైకి తల ఊపుతూ చెప్పింది జస్విత. దానితో ఆమె వైపు ఒకసారి అసహనంగా చూసి, మూడోసారి అంటూ చెప్పాడు మిత్ర. ఏంటి మూడోసారి? అయోమయంగా అడిగింది జస్విత. నువ్వు పొద్దున్నుంచి పడిపోతూ ఉంటే, నీవు పడకుండా, నీకు దెబ్బలు తగలకుండా పట్టుకుని ఆపడం మూడోసారి. త్వరగా నడక నేర్చుకో. ఇలా అయితే చాలా కష్టం అని అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మిత్ర. వెళుతున్న అతని వైపు చూసి, పడకుండా ఎక్కడ పట్టుకున్నావురా? కింద పడేసి మరీ నా నడుం విరగ్గొట్టావు కదా! చెప్తాన్రా. నీ సంగతి ఇలా కాదు. ఏదో ఒకటి చేసి నా నొప్పేంటో నీకు తెలిసేలా చేస్తా అని మనసులో అనుకుంది ఆమె. మిత్ర ఆఫీస్‌కి వెళ్ళిపోవడంతో తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది జస్విత. ఆమె ఇంట్లో ఎక్కడా కనిపించకపోవడంతో, అమ్మ మైథిలి, వదిన ఎక్కడుందో చూసురా. తనకి ఇక్కడంతా కొత్త కదా! కొంచెం తనతో మాట్లాడుతూ సరదాగా ఉంటే తను కూడా మనలో కలిసిపోతుంది అంటూ చెప్పింది భార్గవీదేవి. సరే పెద్దమ్మా, నేను వెళ్ళి చూసి వస్తాను అని అంటూ మిత్ర గదిలోకి వెళ్ళిన మైథిలికి ఫోన్ చూసుకుంటూ కనిపించింది జస్విత. అది చూసి, ఇది చాలా అన్యాయం వదినా. ఎప్పుడు మీ దర్శనం దొరుకుతుందా అని ఇన్ని రోజులు మేము ఎదురు చూస్తూ ఉంటే, ఏదో మెరుపు తీగలాగా వచ్చి అలా కనిపించి ఇలా గదిలోకి వచ్చి డోర్ క్లోజ్ చేసుకుని కూర్చోవడం చాలా అన్యాయం అంటే చాలా అన్యాయం అంటూ ఒక వాయిస్ వినిపించడంతో అటువైపు తిరిగిన జస్వితకి సీరియస్‌గా తననే చూస్తూ కనిపించింది మైథిలి. కొత్త వ్యక్తి అయినా తనతో అంత చనువుగా మాట్లాడడంతో కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ పైకి లేచింది జస్విత. మీరు లేచి నిలబడి గౌరవం ఇచ్చేంత పెద్ద మనిషిని కూడా నేను కాదు వదినా అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది మైథిలి. ఆమె అంత ఫ్రీగా ఉండడంతో జస్విత కూడా ఆమెతో కొన్ని క్షణాలలోనే కలిసిపోయింది. అలా అనుకోకుండా జస్విత ఫోన్ చూసింది మైథిలి. అందులో ఒక మనిషిని కిందకి పడేయడం ఎలా అని ఆమె నెట్‌లో సెర్చ్ చేయడం కనిపించింది. అది చూసి షాకయిన మైథిలి, ఏంటి వదినా? ఏం చూస్తున్నావు నువ్వు? అసలు ఎవరిని పడేద్దామని నీ ఉద్దేశం? అంటూ అయోమయంగా అడిగింది మైథిలి. ఆ మాటకి ఒక దీర్ఘం తీస్తూ, ఎవరిని పడేస్తే ఎవరు ఊరుకుంటారు మైథిలి? మీ అన్నయ్యని పడేయడానికి ట్రయల్స్ చేస్తున్నా అంది జస్విత. అన్నయ్యని కొత్తగా పడేయడం ఏముంది వదినా? ఆల్రెడీ నీ ప్రేమలో పడడం వల్లనే కదా మాకెవ్వరికీ చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చాడు. అసలు ఆ అన్నయ్య లాంటి ఒక జడ పదార్థం ప్రేమలో పడతాడని మేమెప్పుడూ అనుకోలేదు తెలుసా? అంటూ అడిగింది మైథిలి. ఓహో! మీకలా చెప్పాడా?
అసలు నా పెళ్లి ఎలా, ఎందుకు మీ అన్నయ్యతో జరిగిందో తెలిస్తే మీరు వరుసగా స్పృహ తప్పి ఇక్కడే పడిపోతారు. మళ్ళీ మీ అందరినీ స్పృహలోకి తీసుకురావడానికి నేను ఏడవాలి. నాకెందుకొచ్చింది ఇదిలే అని మనసులో అనుకుని, పడేయడం అంటే ఆ పడేయడం కాదు మైథిలి అంటూ జరిగిందంతా ఆమెకి చెప్పింది జస్విత. అదంతా విని, అంటే నువ్వు పడుతుంటే అన్నయ్య పట్టుకుని నీకు నడక రాదు అన్నాడు అని, పడుతుంటే అన్నయ్య పడుతుంటే నువ్వు పట్టుకుని అతనికి కూడా నడక రాదు అని చెప్పాలి అనుకుంటున్నావు. అంతే కదా? అంటూ అడిగింది మైథిలి. లేదు, అదే నిజమని నిరూపించాలి అనుకుంటున్నాను. పౌరుషంగా చెప్పింది జస్విత. నిరూపించొచ్చు వదినా. కానీ రేపు పూజ ఉంది కదా! అది అయిపోయాక అప్పుడు నిరూపించుకోవచ్చు. అంతకు ముందే నువ్వు నిరూపించాలి అన్న ప్రయత్నంలో ప్లాన్ చేసి, అన్నయ్య పడేలా చేసి, చివరికి అన్నయ్య పడే సమయంలో నువ్వు పట్టుకోలేక అతన్ని కింద పడేసి, అతనికి ఏ నడుమో విరిగి పూజలో కూర్చోలేకపోతే, మనుషుల్ని పెట్టి మరీ ప్లాన్ చేయించినందుకు నిన్ను, అందులో భాగస్వామ్యం పంచుకున్నందుకు నన్ను మర్డర్ చేయించేస్తాడు. కాబట్టి ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ పూజ తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం కొంచెం సైలెంట్‌గా ఉండవా ప్లీజ్? అంటూ అడిగింది మైథిలి. దాంతో 2 నిమిషాలు ఆలోచించి, సైలెంట్‌గా ఉండాలని అస్సలు అనిపించలేకపోయినా, అర్ధమొగుడివి నువ్వు అడిగావు కాబట్టి తప్పక ఉంటున్నాను. కానీ ఈ పూజ అయిపోయాక తర్వాత మీ అన్నయ్యని పడేయడంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఓకేనా దీనికి? అంటూ అడిగింది జస్విత. డబల్ ఓకే అంటూ ఆమెతో చేయి కలిపింది మైథిలి. ఆ రోజంతా అలా హడావిడిలో ఇంట్లో ఉన్న వారి ఆదరాభిమానాలతో మనసు ప్రశాంతంగా మారిపోగా చాలా హాయిగా గడిచిపోయింది జస్వితికి. ఆ తర్వాతే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ రోజు నైట్‌కి ఫస్ట్ టైం ఆ రాక్షసుడితో కలిసి రూమ్ షేర్ చేసుకోవాలి అన్న ఆలోచన వస్తూ ఉంటే, ఏదో జ్వరం వచ్చిన దానిలాగా షివర్ అయిపోతూ ఉంది జస్విత. అసలే వీడికి అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని ఆ రీతు చెప్పనే చెప్పింది. అది చెప్పిన దాని ప్రకారం వీడికి అర్ధరాత్రి నిద్ర లేచి నా మీద ఏ అఘాయిత్యం చేయడు కదా అన్న ఆలోచన ఒకవైపు. తనేమీ అలాంటి వాడు కాదు. ఒకవేళ అలా చెయ్యాలి అని అనుకుంటే 2 నెలల నుంచి అతని దగ్గర అతనింట్లోనే ఒంటరిగా ఉంటున్నాను. అప్పుడే అక్కడ ఎవరూ లేని ఇంట్లో చేయని అఘాయిత్యం ఇప్పుడు ఇక్కడ ఇంతమందిలో ఉన్న ఇంట్లో మాత్రం ఏం చేస్తాడులే అని మరొక వైపు ఆలోచన. ఈ 2 ఆలోచనలు ఏది మిత్రాకి జస్టిఫికేషన్ ఇస్తుందో, తన ఏ ఆలోచన వైపు అడుగులు వెయ్యాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉన్న సమయంలో ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. దానితో జస్విత గుండె అదిరింది. వామ్మో! వచ్చేసాడు రాక్షసుడు అని అనుకుంటూ అటువైపు చూస్తున్న ఆమెకి ఫోన్‌లో ఏదో చూసుకుంటూ లోపలికి వస్తున్న మిత్ర కనిపించాడు. అతన్ని చూడగానే మనసులో కంగారు, శరీరంలో వణుకు మొదలైపోయాయి. దేవుడా! 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 వీడి చేతుల్లో నా శీలం పోకుండా కాపాడవయ్యా! నీకు 100 కొబ్బరికాయలు కొడతాను అని అంటూ ఆపద ముక్కుల వాడితో మొదలై తనకి తెలియని దేవుళ్ళ అందరి పేర్లు చెప్పి ముక్కులు ముక్కేసుకుంటూ ఉంది జస్విత. చివరికి జీసస్ అల్లాని కూడా వదల్లేదు. తనకి వచ్చినట్లు అనిపించినట్లు మనసులో ప్రార్థనలు, నమాజులు చేసుకుని వాళ్ళకి కూడా లంచం ఇస్తాను అని కాకాపడుతూ ఉంది. పాపం ఆమె పడుతున్న వేదన గురించే కాదు, అసలా గదిలో ఆమె ఉంది అన్న సంగతి కూడా గమనించకుండా చేతిలో ఉన్న ఫోన్ బెడ్‌పై పడేసి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు మిత్ర. దానితో అప్పటి వరకు లేచి నిలబడిన జస్విత హమ్మయ్య అనుకుంటూ సోఫాలో కూలబడి గట్టిగా 2 సార్లు గాలి పీల్చుకుని వదిలేసరికి మళ్ళీ ఆ రూమ్ డోర్ తెరుచుకుని బెడ్‌రూమ్‌లోకి వచ్చాడు మిత్ర. దానితో మళ్ళీ లేచి నిలబడి స్టాచ్యూ అయిపోయింది మన పాప. ఈసారి కూడా పాపం బాబు పాపనేం పెద్ద పట్టించుకోలేదనుకుంటా. చాలా సీరియస్‌గా బెడ్ మీద పడేసిన ఫోన్ తీసి టేబుల్ మీద పెట్టి తన వైపు ఉన్న బెడ్ ల్యాంప్ ఆఫ్ చేసి బెడ్ ఎక్కి ముసుగు తన్ని పడుకున్నాడు. అది చూసి అప్సెట్ అయిన పాప, "దొంగ సచ్చినోడా! దున్నపోతులాగా బెడ్ అంతా నువ్వే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలిరా? కనీసం నీ కాళ్ళ దగ్గర కూడా ప్లేస్ లేదు. అసలే నాకు బెడ్ మీద తప్ప ఇలా సోఫాలో కింద నిద్ర పట్టి చావదు. దేవుడా! ఇప్పుడు ఏంటయ్యా నా పరిస్థితి?" అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా, బెడ్‌కి మరొక వైపు ఖాళీగానే ఉంది. నేనేమి దున్నపోతులా బెడ్ మొత్తం ఆక్రమించి పడుకోలేదు. ఒక పక్కకే పడుకున్నాను. కంఫర్ట్‌గా ఫీల్ అయితే వచ్చి పక్కన పడుకో. లేదు అంటావా నీ కర్మ అని చెప్పి ఎల్లకిల్లా పడుకున్నవాడు కాస్త పక్కకు తిరిగాడు మిత్ర.
బెడ్ మీద పడుకుంటే కంఫర్ట్‌గానే ఉంటుంది. కానీ, నా శీలానికి గ్యారంటీ ఎవరిస్తారు? అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జస్విత. ఆ మాటతో బెడ్ మీద లేచి కూర్చొని సీరియస్‌గా ఆమె వైపు చూస్తూ, "నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వేమైనా అతిలోక సుందరివి అనుకుంటున్నావా? లేక అప్సరసవి అనుకుంటున్నావా?" అంటూ అడిగాడు మిత్ర. "నాకు వాళ్ళతో పోలికేంటి? నేను జస్ట్ జస్విత మాత్రమే." అంటూ మూతి తిప్పింది జస్విత. "ఓహ్! అవునా? అయితే జస్ట్ జస్విత మేడం, మీ శీలానికి నాది గ్యారంటీ. నువ్వే వచ్చి నా ముందు నగ్నంగా నిలబడినా కూడా నీ వైపు కన్నెత్తి నేను చూడను. కావాలంటే బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తాను కానీ వచ్చి పడుకో, పొద్దున్నే పూజుంది." అంటూ అరిచాడు మిత్ర. ఆ మాటతో అయోమయంగా అతన్ని చూస్తూ పడుకుంటాను కానీ ఒక లాస్ట్ డౌట్ ఉండిపోయింది. అది చెప్పేస్తే ఇంక విసిగించను. చిన్న పిల్లలా మొహం పెట్టుకొని అడిగింది జస్విత. ఏంటది? సీరియస్‌గా అడిగాడు మిత్ర. అది కాదు. నేను మనసులో అనుకుంటున్న మాటలన్నీ మీకెలా తెలిసిపోతున్నాయి? మీకేమైనా ఎదుటి వాళ్ళ మనసులో మాటలు తెలుసుకునే విద్య ఏమైనా ఉండి చచ్చిందా? అంటూ అనుమానంగా అడిగింది జస్విత. ఆమె వైపు సీరియస్‌గా ఒక చూపు చూసి, విద్య లేదు, గడిది గుడ్డు లేదు. ఇందాకటి నుంచి నువ్వు మనసులో అనుకునేవి అన్నీ పైకే మాట్లాడుతున్నావు. ముందు ఈ జబ్బుకి వైద్యం చేయించుకుని చావు అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు మిత్ర. ఓహ్! అవునా! అని తలగొక్కుంటూ వచ్చి వాళ్ళిద్దరి మధ్యన తలగళ్ళతో ఒక చైనా వాల్ కట్టి పక్కనే పడుకుంది జస్విత. నెక్స్ట్ డే మార్నింగ్ త తలుపుల మీద ఎవరో దబా దబా బాదుతున్నట్లు సౌండ్ వినిపించడంతో మెల్లిగా కళ్ళు తెరిచిన జస్వితకి తన కళ్ళ ముందు ఒక అందమైన రూపం కనబడుతూ ఉంది. ఆ రూపం చూడగానే ఆమె పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. తన చూపుడు వేలితో అతని నుదురుపై అందంగా పరుచుకున్న వెంట్రుకలతో అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంటూ, చూడ్డానికి బాగానే ఉంటావు కదా! మరి నీకెందుకురా అంత టెక్కు? ఇంత క్యూట్‌గా ఉంటావు అని ఒకరు కూడా నీకు చెప్పలేదా? అని జస్విత అంటూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు మిత్ర. దానితో అదిరిపడిన జస్విత టక్కున కళ్ళు మూసేసింది. అసహనంగా ఆమె వైపు చూస్తూ, చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు. బయట ఎవరో తలుపులు కొడుతున్నారు. తమరు నా మీద వేసిన కాలు తీస్తే నేను వెళ్ళి తలుపు తీస్తాను అన్నాడు మిత్ర. ఆ మాటతో ఆకాశం విరిగి మీద పడినట్లు ఫీల్ అయిన జస్విత వెంటనే కళ్ళు తెరిచి చూడగా వాళ్ళ మధ్యలో కట్టిన చైనా వాల్ మాయమయ్యి తను అతనికి దగ్గరగా అయ్యి తన కాలు చెయ్యి అతని శరీరం మీద ఉండడం కనిపించింది. అది చూసిన వెంటనే భయపడుతూ, సారీ సారీ చూసుకోలేదు, నిద్రలో ఏదో తెలియక వేసేసాను తడబడుతూ అంది జస్విత. అబ్బా! నీ సారీ తర్వాత ముందు కాలు తీయమ్మా తల్లి. అవతల ఎవడో పోయేటట్లున్నాడు. ఆగకుండా తలుపు కొడుతూనే ఉన్నాడు. అంటూ విసుక్కున్నాడు మిత్ర. హా! తీస్తున్నా. అంటూ వెంటనే కాలు తీసి అక్కడ కొంచెం ఇబ్బందికరంగా అనిపించడంతో వాష్‌రూమ్‌లోకి పరుగు తీసింది జస్విత. ఆమె అమాయకపు పనులను చూసి చిన్నగా నవ్వుకున్న మిత్ర వెళ్లి డోర్ తీశాడు. డోర్ బయట ఉన్న మోహిత్‌ని చూడగానే మిత్ర పెదవులపై నవ్వు మాయమయ్యి ఒక రకమైన పొగరు వచ్చి చేరింది. గుడ్ మార్నింగ్ అన్నయ్య. నవ్వుతూ పలకరించాడు మోహిత్. హా! గుడ్ మార్నింగ్. ఏంటి? అంటూ విసుగ్గా అడిగాడు మిత్ర. అతని పలకరింపుకు చిన్నగా నొచ్చుకున్నా మోహిత్ దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, ఏమీ లేదన్నయ్య. పూజకంతా సిద్ధం. మీరు వదిన రెడీ అయి వస్తే పూజ ప్రారంభిద్దామని పెద్దమ్మ చెప్పమంది అంటూ చెప్పాడు మోహిత్. సరే, 10 నిమిషాల్లో వస్తాం. నువ్వు వెళ్ళు అంటూ అతను వెళ్ళే వరకు కూడా ఆగడం ఇష్టం లేదు అన్నట్లు అతని మొహం మీద తలుపు వేసేశాడు మిత్ర. ఆ చర్యతో ఈసారి మోహిత్‌కి చాలా బాధగా అనిపించింది. అయినా కూడా తన అన్నయ్యే కదా! పరాయివాడు కాదులే అనుకుని సరిపెట్టుకున్నాడు అతను. మిత్ర ముందుకు వెళ్ళి నిలబడాలి అంటే ఏదో సిగ్గు, బిడియం మనసులో ఉండిపోవడంతో ఫ్రెష్ అయిన జస్విత బయటికి వెళ్ళాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ వాష్‌రూమ్‌లోనే ఉండిపోయింది. ఎంతసేపు ఎదురు చూస్తున్నా ఆమె బయటికి రాకపోవడంతో ఇరిటేట్ అవుతూ ఉన్నాడు మిత్ర. ఇలా కాదు. నేను ఇలానే లేట్ చేశాను అంటే పూజకి లేట్ అయిపోతుంది. ఈ మహానుభావుడు గదిలో లేకుండా బయటకు వెళ్ళిపోతే బాగుండును. త్వరగా బయటకు వచ్చి డ్రెస్అప్ అయిపోయి వెళ్ళి పూజలో కూర్చుందును అని ఆమె మనసులో అనుకుంటూ అతను ఉన్నాడో లేదో అని చూడడం కోసం వాష్‌రూమ్ డోర్ చిన్నగా తెరిచి అందులోంచి తల బయటికి పెట్టి చూసింది జస్విత. రూమ్‌లో ఎక్కడా కూడా మిత్ర జాడ కనిపించడం లేదు. ఇక్కడెక్కడ ఈ మహానుభావుడు లేడు అంటే బహుశా బయటికి వెళ్ళిపోయాడేమో అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా
వాష్రూమ్ నుండి తల బయటికి రావడానికి అరగంట టైం పట్టింది. మొత్తం బాడీ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అన్న వాయిస్ ఆమెకి వినిపించడంతో ఆ వాయిస్ వచ్చిన వైపు చూసిన జస్వితకి వాష్రూమ్ డోర్ పక్కనే నిలబడి ఆమె విన్యాసాలన్నీ తిలకిస్తూ ఉన్న మిత్ర కనిపించాడు. దాంతో అదిరిపడి కంగారుగా తల లోపలికి లాక్కునే ప్రయత్నంలో వాష్రూమ్ డోర్కి తన తల తగిలి నొప్పి రావడంతో అమ్మా అని చిన్నగా అరిచింది జస్విత. ఒక అరగంటలో మీ అమ్మగారు పూజకి కూడా వస్తున్నారు కానీ ముందు నువ్వు బయటికి రా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బయటికి లోపలికి వెళ్ళిపోయాడు మిత్ర. అతను ఫోర్స్గా లాగి వదిలేయడంతో బయటికి వచ్చిన జస్విత అలానే వేగంగా వెళ్ళి బెడ్పై పడింది. దాంతో ఆమెకి నడుము చిన్నగా నొప్పిగా అనిపించడంతో సచ్చినోడా ఇంత బలం ఉందేంట్రా నీకు అని మనసులో తిట్టుకుంటూ మెల్లిగా లేచి తన కోసం వాళ్ళ అత్తగారు పంపిన డ్రెస్ వేసుకునే ప్రయత్నంలో ఉంది జస్విత. పాపం ఆమె ఎంత ప్రయత్నించినా కూడా ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో ఫ్రెష్ అయి మిత్ర బయటకు వచ్చే వరకు కూడా అలానే కింద పెట్టికోట్ ఇంకా బ్లౌజ్లోనే ఉండిపోయింది ఆమె. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తను రెడీ అవుతూ ఉన్నాడు మిత్ర. అతను అక్కడే ఉండడంతో ఆ అవతారంలో అతన్ని చూడలేక తల వంచుకొని కొంచెం సిగ్గుపడుతూ ఉంది జస్విత. రెడీ అవడం అయిపోవడంతో బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు మిత్ర. కనీసం ఆమె వైపు కన్నెత్తైనా అతను చూడలేదు. అది చూసి మిత్రగారు అంటూ పిలిచింది జస్విత. ఏంటి వెనక్కి తిరిగి ఆమెను చూడకుండానే అడిగాడు మిత్ర. ఏమీ లేదండి, నాకు చీర కట్టుకోవడం రాదు అని కొంచెం ఇబ్బంది పడుతూ అంది జస్విత. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఇద్దరు ట్రైనర్స్ని పెట్టి చీర కట్టుకోవడం ఎలాగో నీకు ట్రైనింగ్ ఇప్పించమంటావా అంటూ అడిగాడు మిత్ర. దుర్మార్గుడా అని మనసులో తిట్టుకుని వద్దండి, ఇప్పుడు అంత టైం లేదు. వాళ్ళు వచ్చి నాకు నేర్పించి నేను కట్టుకునేసరికి బాగా లేట్ అయిపోతుంది కదా, ఈ లోపల ముహూర్తం దాటిపోతుంది. కాబట్టి కింద మైథిలి ఉంటే ఒకసారి పైకి పంపించండి, తను నాకు హెల్ప్ చేస్తుందేమో అంటూ చెప్పింది జస్విత. ఆమె చేసిన ఎటకారానికి చిరాకు రావడంతో అలాగే అని పళ్ళు కొరుకుతూ చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు మిత్ర. దాంతో అతను మైథిలిని పంపిస్తాడు అన్న ఆశతో ఎదురు చూస్తూ కూర్చుంది జస్విత. కిందకి వెళ్ళిన మిత్రాకి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది మైథిలి. ఆమె దగ్గరికి వెళ్ళి మైథిలి అంటూ సీరియస్గా పిలిచాడు మిత్ర. ఆ పిలుపుతో కొంచెం టెన్షన్గా ఫోన్ మాట్లాడుతున్న మైథిలికి భయం వేయడంతో తన చేతిలో ఉన్న ఫోన్ నేల మీదకి వదిలేసింది. ఏంటన్నయ్య అంటూ ఆ ఫోన్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అతని వైపు తిరిగి అడిగింది మైథిలి. ఆమె మొహంలో టెన్షన్, చెమటలు, ఏదో కంగారు కనిపిస్తూ ఉన్నా కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా నిన్ను మీ వదిన ఒకసారి పైకి రమ్మంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. అతను వెళ్ళిపోవడంతో ప్రశాంతంగా ఒకసారి ఊపిరి తీసుకుని వదిలి కింద పడిపోయిన తన ఫోన్ తీసుకుని కంగారుగా తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది మైథిలి. తను ఎంతసేపు ఎదురు చూసినా మైథిలి రాకపోవడంతో విసుగు వచ్చిన జస్విత అలాగే బెడ్ మీద కూర్చుని తనకి సహాయం చేసే నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతసేపు చూసినా ఆమె కిందకి దిగి రాకపోవడంతో ముహూర్తానికి సమయం అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు, ఒకసారి వెళ్ళి చూసిరారా అని మిత్రాకి చెప్పింది భార్గవీదేవి. అసలు ఈమెకి టైం సెన్స్ అనేది లేదా? ఈవిడి గారి కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని తిట్టుకుంటూ గదిలోకి వెళ్ళిన మిత్రకి చీర కట్టుకోకుండా దాని వైపు ఏదో వింత వస్తువుని చూస్తున్నట్లు చూస్తూ కూర్చుని ఉన్న జస్విత కనిపించింది. అది చూసిన మిత్ర కోపం పీక్స్కి వెళ్ళడంతో ఏంటి ఇలానే వచ్చి పూజ చేయాలని ఫిక్స్ అయిపోయావా, చీర కట్టుకోకుండా చూస్తున్నావు అంటూ సీరియస్గా అడిగాడు. అతని వైపు అంతే కోపంగా చూస్తూ ఇలా ఎలా వస్తాను, ఇలా వచ్చి పూజ చేస్తే అక్కడ జరిగేది పూజ కాదు, నేను చేసే ఫ్యాషన్ షో. అయినా మీకు చెప్పాను కదా మైథిలిని పంపించండి హెల్ప్ చేస్తుంది అని, పంపించకుండా నీ చావు నువ్వు చావు అని వదిలేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది పరిస్థితి. ఎంతసేపటి నుంచి ఇలా ఎదురు చూస్తున్నానో తెలుసా మీకు అంటూ అరుస్తూ ఉన్న జస్వితిని విసుగ్గా ఒకసారి చూసి కింద పడేసి ఉన్న చీరని తీసుకుని దాని చివరి కొంగు ఆమె పెట్టికోట్ లోపలికి దూశాడు మిత్ర. ఆ చర్యతో శరీరంలోని నరాలు జివ్వమని ఒక్కసారిగా లాగడంతో ఘనీభవించిన మంచుగడ్డ అయిపోయింది జస్విత. ఆమెని 2-3 సార్లు అటూ ఇటూ తిప్పి చీరని అందంగా కట్టి ఆమె అందాలపై అందంగా పరుచుకునే విధంగా బయట వేసి చక్కగా కుర్చీలు పెట్టి ఆమె బొడ్డు లోపలికి దూపి ఆమె చెయ్యి పట్టుకుని తనతో పాటు బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు మిత్ర. ఏదో ట్రాన్స్లో బొమ్మలా నిలబడిపోయిన జస్విత అతని వైపు చూస్తూ అతని అడుగులో అడుగు వేస్తూ వెళుతూ ఉంది.
కిందకి జస్వితని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చున్నాడు మిత్ర. అతని ముందు హోమగుండం వెలుగుతూ ఉంది. ఆ హోమానికి ఆజ్యం పోస్తూ పంతులు గారు చెప్తున్న ప్రతి విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయన చెప్పినట్లే జస్విత చేతికి కంకణం కట్టి ఆమె నుదుటిన కుంకుమ పెట్టి ఆమె మెడలో పెద్దవాళ్ళు చేయించి ఆమెకి కానుకగా ఇచ్చిన నల్లపూసలు వేశాడు మిత్ర. వాటి వైపు చూసుకుంటూ, ఒకప్పుడు ఇష్టం లేకుండా నీతో ఇవన్నీ చేయించుకున్నాను. కానీ ఇప్పుడు ఇష్టపడి మిమ్మల్ని మనస్ఫూర్తిగా నా భర్తగా అంగీకరిస్తూ, మరొక్కసారి మీ భార్యనవుతున్నాను. ఈ బంధం శాశ్వతంగా నిలబడిపోవాలి. ఈ బంధం పేరేంటో తెలియకుండా మీ జీవితంలోకి అడుగుపెట్టిన నాకు, ఇది వివాహ బంధం. నా జీవితానికి ఇదే అర్థం అని ఈనాటికి తెలిసింది. ఇలా ముడిపడిన మన బంధం ఎప్పటికీ విడిపోకుండా ఉండేలా చూడమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ మనస్ఫూర్తిగా అతని భారీగా అక్కడ తను చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంది జస్విత. ఆ విధంగా పూజా కార్యక్రమాలను పూర్తి అవ్వడంతో వాళ్ళ వంశాచారం ప్రకారం లోకర్ తాళాలతో పాటు కొన్ని దస్తావేజులు, తన దగ్గర గౌరవంగా ఉండే వజ్రపు ఉంగరం అతనికి ఇచ్చాడు అతని చిన్నాయనైన విభూతిరావు. అవి తీసుకుని అతని వైపు చూసి గర్వంగా ఒక నవ్వు నవ్వాడు మిత్ర. ఇన్ని సంవత్సరాల్లో తన కృషికి ఫలితం ఈ రోజు దక్కింది. ఇక మీదట తన కుటుంబానికి తనే పెద్ద. కుటుంబంలో ఉన్న పెద్ద చిన్న ఎవరైనా సరే తన మాట విని తీరాల్సిందే అన్న పొగరు అతని మొహంలో కనిపిస్తూ ఉంది. అది చూసిన భార్గవీదేవి, ఈరోజు నీకు ఇది గర్వంగా అనిపించవచ్చు మిత్ర. కానీ అధికారం అనే ఈ అహంభావం నిన్ను నిలువునా కాల్చేస్తుంది. నా అనుకున్న వాళ్ళందరికీ నువ్వు దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోతావు. అలా నీ జీవితం కాకూడదు అని ఇన్ని రోజులు నేను చేసిన ప్రయత్నం ఈ ఒక్క రోజుతో తుడిచిపెట్టుకుపోయింది. ఇక నిన్ను ఎవరు కూడా మనిషిని చేయలేరు. నీ వల్ల ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారో ఏంటో అని మనసులో అనుకుంటూ కళ్ళలో తిరిగిన నీటిని ఎవరూ చూడకూడదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. ఆ రోజు సాయంత్రం గదిలో కూర్చుని మిత్ర తనకి చీర కట్టడం, తనతో కలిసి పూజ చేయడం గురించి ఆలోచిస్తూ ఒక్కొక్క సంఘటనకి సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ మురిసిపోతూ ఉంది జస్విత. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మైథిలి ఆమె అలా మురిసిపోవడం చూసి చిన్నగా నవ్వుకొని, ఏంటమ్మా వదినమ్మా, ఏంటి విషయం అంటూ వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. ఆమె వచ్చింది అని గమనించిన జస్విత తన మొహంలోని సిగ్గుని కవర్ చేసుకుంటూ కొంచెం మొహాన్ని సీరియస్గా పెట్టి, ఏముంది, ఏమీ లేదే అంటూ ఏమీ తెలియనట్లు అంది. అబ్బా, ఏమీ లేకుండానే ముసిముసిగా నవ్వులు నవ్వుకోవడం, చిన్నగా సిగ్గుపడడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమీ లేదు అని నాకు అనిపించడం లేదు అంటూ తన భుజంతో ఆమె భుజం మీద చిన్నగా కొట్టింది మైథిలి. అబ్బా, ఏమీ లేదని చెప్పాను కదా మైథిలి. అయినా నువ్వేంటి ఈ టైంలో ఇలా వచ్చావు అంటూ అడిగింది జస్విత. ఏ, ఈ టైంలో మా అన్నయ్య రాకుండా నేను వచ్చాను అని డిసప్పాయింట్ ఏమైనా అయ్యావా అంటూ అడిగింది మైథిలి. ఇక్కడ అంత సీన్ లేదులే డిసప్పాయింట్ అవ్వడానికి అని మనసులో అనుకుని, అదేమీ లేదమ్మా, ఏదైనా పని ఉండి చెప్పడానికి వచ్చావేమో అని అడిగానంతే. దానికి నువ్వు విపరీత అర్థాలు తీయొద్దు అంది జస్విత. ఆ మాటతో తల కొట్టుకుంటూ, అయ్యో, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిజంగానే పని ఉండి వచ్చాను వదిన. అందరూ భోజనం చేయడం కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. మన కోసం వెయిటింగ్ అక్కడ. నిన్ను పిలుచుకుని రమ్మంటే నేను వచ్చి నిన్ను చూసి ఇలా కబుర్లో పడిపోయాను అంటూ కంగారుగా చెప్పింది మైథిలి. ఆ మాట విని కంగారు పడి, ఈ విషయం ముందే చెప్పాలి కదా, వాళ్ళందరూ మన కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్లున్నారు, త్వరగా పదా అంటూ ఆమెను అక్కడి నుంచి కిందకి తీసుకువెళ్ళిపోయింది జస్విత. అలా కిందకి వెళ్ళేసరికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అందులో మిత్ర కూడా ఉండడంతో కొంచెం భయపడింది జస్విత. ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? టైం అయ్యేసరికి డిన్నర్ కోసం కిందకి రావాలని తెలియదా నీకు అంటూ కోపంగా అడిగాడు మిత్ర. దానితో తల వంచుకుని, సారీ అండి, నా కోసం మీరందరూ వెయిట్ చేసేలా చేసినందుకు. కొత్త కదా, ఇక్కడ రూల్స్ నాకు తెలియవు, ఐఎమ్ సో సారీ అంటూ చెప్పింది జస్విత. ఏమీ పర్వాలేదమ్మా, వాడంతే, కోపంలో అలాగే మాట్లాడతాడు. ఇది నీ ఇల్లు, నువ్వు ఇక్కడ చాలా ఫ్రీగా ఉండవచ్చు. ఇంత చిన్న విషయానికి సారీ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు చిన్నగా నవ్వుతూ చెప్పింది భార్గవి. దానితో ఇబ్బందిగా నవ్వుతూ వెళ్ళి మిత్ర పక్కన కూర్చుంది జస్విత. ఆమె రావడంతో శాంతమ్మ వాళ్ళందరికీ భోజనం వడ్డిస్తూ ఉంది.
ఎవరు ఏమీ మాట్లాడకుండా చాలా సైలెంట్‌గా భోజనం చేస్తూ ఉన్నారు వారంతా. అదంతా చూసిన జశ్వితకి చాలా విసుగ్గా అనిపించింది. వామ్మో! దీనికన్నా లైబ్రరీస్ చాలా బెటర్ అనుకుంటా. ఏదో ఒక మూల ఏదో ఒక సౌండ్ వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి సౌండ్ లేకుండా చాలా భయానకంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. తన భోజనం చేయడం కంప్లీట్ అవ్వడంతో చెయ్యి కడుక్కుని పైకి లెగుస్తూ, రేపు ఈవినింగ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేశాను. సొసైటీలో తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్స్ వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ టైంలో అందరూ పార్టీకి అటెండ్ అవ్వండి అంటూ చెప్పాడు మిత్ర. తమ అభిప్రాయం అడగకుండా ఆర్డర్ వేయడంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుని మిత్ర వైపు చూసి సరే అన్నట్లు తలలూపారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. పార్టీ ఏ టైంకి అన్నయ్య? అంటే 6-7 నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది. అది అయిపోయిన వెంటనే నేను జాయిన్ అవుతాను అంటూ చెప్పాడు మోహిత్. అతని వైపు చాలా సీరియస్గా చూస్తూ నీ మీటింగ్ గురించి నాకు తెలీదు కానీ రేపు మార్నింగ్ నువ్వు లండన్ వెళ్ళాలి. అక్కడ ఒక ప్రాజెక్ట్ డీల్ చేసి డే ఆఫ్టర్ టుమారో రావాలి. పార్టీలో నీ నీడేమి ఉండదులే అంటూ చెప్పాడు మిత్ర. ఆ మాటతో మోహిత్ మొహంలో రంగులు మారిపోయాయి. పార్టీలో నీడ్ లేకపోతే రాను. కానీ నాకు రేపొద్దున చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందన్నయ్య. ఇది నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలి అంటే ఇదే నా లైఫ్. సో, ప్రాజెక్ట్‌కి వేరే వాళ్ళని పంపించు. రిక్వెస్ట్‌గా అడిగాడు మోహిత్. ఏంటి అంత ఇంపార్టెంట్ పని? చాలా కోపంగా అడిగాడు మిత్ర. అదే ఒ ఒక ప్రొడ్యూసర్‌ని కలవడానికి వెళుతున్నాను. అతనికి కథ చెప్పి మూవీ తీయించడానికి ఓకే చేయించుకోవాలి అంటూ చెప్పాడు మోహిత్. వాట్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇన్ని బిజినెస్‌లుంచుకొని కథ, ప్రొడ్యూసర్, సినిమా అంటావేంటి? పిచ్చా నీకు? అంటూ సీరియస్ అయ్యాడు మిత్ర. ఆ! అన్నయ్య పిచ్చే. మూవీ తీయడం అన్నది నా పిచ్చి. నా ఫ్యాషన్. చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పటికి వర్కౌట్ అవుతూ ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో అన్నయ్య అన్నాడు మోహిత్. నీ ప్యాషన్ పిచ్చి గురించి నాకు అనవసరం మోహిత్. రేపటి నుంచి నువ్వు ఆఫీస్‌కి వస్తున్నావు. నాకు సహాయంగా వర్క్ చేస్తున్నావు. లండన్ వెళ్తున్నావు. ఇది మైండ్‌లో పెట్టుకొని సినిమా అనే పిచ్చి వదిలేసి దీనికి ఫిక్స్ అయిపో అంటూ తన మాట ఆఖరన్నట్లు ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు మిత్ర. ఆ మాటతో మోక్షిత్ కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. అతను ఎంత బాధపడుతున్నాడో అర్థమవడంతో నాన్న మోక్షిత్ అంటూ అతని భుజం మీద చేయి వేసింది భార్గవీదేవి. నేనొకసారి అన్నయ్యతో మాట్లాడతాలేరా. లండన్ నేను వెళ్తాను. నువ్వేమీ వరీ అవ్వకు అంటూ అతని బాధను తీర్చే ప్రయత్నం చేశాడు విభూతిరావు. వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుని పర్వాలేదు డాడీ. అన్నయ్య ఏం చేస్తున్నా కూడా మన ఫ్యామిలీ మంచి కోసమే కదా! తను నా గురించి ఆలోచించి అలా చెప్పి ఉంటాడు. తన మాట కాదు అనడానికి ఏముందిలే ఇందులో. ఇట్స్ ఓకే పెద్దమ్మ. రేపొద్దున్న నేను లండన్ వెళ్తున్నాను. కొంచెం తలపట్టుగా ఉంది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ప్లేట్‌లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోహిత్. దాంతో బాధగా అతను వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది భార్గవీదేవి. జస్వితకే కాదు అక్కడున్న వారు అందరికీ కూడా మోక్షిత్‌ని మోహిత్‌ని తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. తను అనుకున్నది సాధిస్తున్నాను అన్న ఆఖరి నిమిషంలో మిత్ర అలా చేయడం వాళ్ళెవ్వరికీ నచ్చలేదు. అసలు ఏమిటి ఈ మనిషి? తన పంతం మీద తనదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినడా ఏంటి? పాపం మోహిత్ చాలా బాధపడుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఆ గదిలోకి వెళుతూ ఉంది జస్విత. అప్పుడే వదినా, వదినా, వదినా అంటూ కంగారుగా ఆమెకు ఎదురు వచ్చింది మైథిలి. ఆమెని కొంచెం వేగంగా పిలుస్తూ రావడం చూసి, హలో ఏమైంది? ఏంటి ఆ కంగారు? అంటూ అడిగింది జస్విత. ఏమీ కాలేదు. నీకొకటి చూపించాలని కంగారుగా వచ్చాను అంతే అని మైథిలి అనడంతో, ఏం చూపించాలి? అంటూ అడిగింది జస్విత. ఇదిగో ఇది చూపించాలి అని ఆమె ముందు ఒక ఫోటో పెట్టింది మైథిలి. ఆ ఫోటోలో జేబులో చేతులు పెట్టుకుని చాలా సీరియస్‌గా కనిపిస్తూ ఉన్న మిత్రని చూసి, మీ అన్నయ్య చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఇంతే యాటిట్యూడ్‌తో ఉంటాడా? అసలు మీ అన్నయ్యకి నవ్వడం అనేది తెలీదు కదూ? అంటూ అడిగింది జస్విత. ఆ అన్నయ్య నవ్వు సంగతేమో తెలీదు కానీ, దాని కింద ఉన్న ఫోటో చూస్తే నువ్వు మాత్రం నవ్వు అస్సలు ఆపుకోలేవు అని మైథిలి అనడంతో అనుమానంగా ఆమె వైపు చూస్తూ, తాను చూస్తున్న ఫోటో కింద ఫోటో పైకి పెట్టి చూసిన జస్వితకి నిజంగానే నవ్వొచ్చింది. కడుపు నొప్పొచ్చేంత వరకు ఆ ఫోటో చూసి నవ్వుతూనే ఉంది ఆమె. ఆమె నవ్వుతోటి జతకట్టిన మైథిలి కష్టంగా తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, ఏదో సరదాగా ఈ ఫోటో నీకిచ్చాను వదినా.
ఇది నేను నీకు ఇచ్చాను అని అన్నయ్యకి మాత్రం చెప్పకే. చెప్పావో నన్ను చంపేస్తాడు. అసలే ఈ ఇంట్లో అన్నయ్యకి నచ్చని వస్తువు ఏవైనా ఉంది అంటే అది ఈ ఫోటో మాత్రమే. దీన్ని చాలా కష్టంగా పెద్దమ్మ తన బీరువాలో దాచుకుంటే నీకు చూపిద్దామని కష్టంగా తెచ్చాను. ఇచ్చేయి, తీసుకువెళ్ళి అక్కడే పెట్టేస్తాను అంది మైథిలి. ఏంటి ఇచ్చేది? ఈ ఫోటోతో నాకు చాలా పనుంది, నేను తర్వాత ఇస్తాను కానీ నువ్వు ముందు వెళ్ళి నీ పని చూసుకో అని ఆమెకి చెప్పి ఆ ఫోటో తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది జస్విత. అది చూసి దేవుడా, ఏదో సరదా కోసం వదినికి ఫోటో ఇస్తే ఇది నా మెడకి చుట్టుకునే ఉరితాడిలా అయ్యేటట్లుందేంటి అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మైథిలి. గదిలోకి వచ్చిన జశ్వతకి సోఫాలో కూర్చుని బుక్ చదువుతూ ఉన్న మిత్ర కనిపించాడు. అతన్ని అలా చూడగానే కొంచెం అతన్ని అలా చూస్తూ ఉండగానే కొంచెం సేపటి క్రితం మైథిలి ఇచ్చిన ఫోటోలో చెడ్డీ వేసుకుని ఫోజ్ కొడుతున్న మిత్ర ఆమె కళ్ళ ముందు కదలడంతో ఒక్కసారిగా పెద్దగా నవ్వింది జశ్విత. ఆ నవ్వుకి అదిరిపడిన మిత్ర అయోమయంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. అతను తన వైపు చూస్తున్నాడు అని తెలిసినా కూడా తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయింది జస్విత. అంతా హార్ట్ఫుల్గా ఆమె నవ్వుతూ ఉన్న ఆమెను చూస్తూ ఉంటే మిత్ర మనసులో ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది. ఎంత బాగుంది ఈ నవ్వు! ఈ నవ్వును చూస్తూ ఉంటే లైఫ్ లాంగ్ ఇలాగే చూస్తూ బ్రతికేయాలి అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. కనురెప్ప కూడా వేయకుండా తన వైపే చూస్తూ ఉన్న మిత్రని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించడంతో తన నవ్వుని ఆపేసి సైలెంట్ అయిపోయింది జస్విత. అప్పటి వరకు తన ముందు అందంగా మెరిసిన మెరుపు ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో ఏమైంది, ఎందుకు నవ్వడం ఆపేశావు అంటూ అడిగాడు మిత్ర. ఏమీ లేదు, నవ్వు రావడం లేదు, ఆపేశాను అంటూ తడబడుతూ సమాధానం చెప్పింది జస్విత. అవునా, అయితే ఇందాక నవ్వెందుకు వచ్చింది అడిగాడు మిత్ర. ఆ మాటతో మళ్ళీ చెడ్డీలో ఉన్న మిత్ర గుర్తు రావడంతో నవ్వడం స్టార్ట్ చేసింది జస్విత. ఈసారి ఆ నవ్వు చూస్తూ ఉంటే మిత్రకి ఏదో అనుమానం వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు అలాగా అంత చాలా సీరియస్గా అడిగాడు మిత్ర. ఏమీ లేదు అంటున్నా, నవ్వును కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అంది జస్విత. కానీ ఆ నవ్వు అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు. ఏమీ లేదు అంటూనే నవ్వుతున్నావు అంటే ఏదో ఉంది అని అర్థం. ఏం జరిగిందో చెప్పు అంటూ అడిగాడు మిత్ర. అబ్బాయి ఏమీ లేదు అంటున్నాను కదా అంది జస్విత. కానీ ఆమె మాట మీద మిత్రకి అస్సలు నమ్మకం కుదరడం లేదు. దాంతో ఆమెని పైనుంచి కింద వరకు ఒక్కసారి గమనించిన అతనికి ఆమె చేతిలో ఏదో ఉన్నట్లు కనిపించింది. ఏంటది చేతిలో అంటూ అడిగాడు అతను. ఆ మాటతో కొంచెం కంగారు పడిన జస్విత ఏమీ లేదు అంటూ తడబడుతూ చెప్పి ఆ చేతిని వెనక్కి దాచుకుంది. కన్నింగా నవ్వుతూ చేతిలో ఏదో పట్టుకుని ఏమీ లేదు అని చెప్తే నమ్మడానికి నేనేమైనా పిల్లవాడిలా కనిపిస్తున్నానా అని అంటూ ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు మిత్ర. ఏమీ లేదు అని చెప్తున్నాను కదా అంటూనే భయంగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది జస్విత. మర్యాదగా అది ఏంటో ఇటు ఇవ్వు అంటూ తన చేతిని ముందుకు చాపాడు మిత్ర. ఏమీ లేదు అంటూ తన చేతులని వెనక్కి దాచుకుని అక్కడి నుంచి పరుగు తీసింది జస్విత. ఏయ్ ఆగు, అదేంటో ఇటువ్వు, చూపించు అంటూ ఆమె వెనకే పరుగు పెడుతూ ఉన్నాడు మిత్ర. నేనివ్వను అంటూ వేగంగా పరుగు తీస్తూ ఉంది ఆమె. కానీ అతని వేగం ముందు ఆమె వేగం ఏమాత్రం సరిపోలేదు. 2 నిమిషాల్లో ఆమెను చేరుకున్న మిత్ర ఆమె చేతిలో ఉన్నది తీసుకుని చూసే ప్రయత్నం చేశాడు. చేతిని గట్టిగా మూసేసి అతనికి అది ఇవ్వకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంది జస్విత. అలా ప్రయత్నిస్తున్న వారిద్దరూ కూడా చాలా దగ్గరగా ఉన్నారు. ఆ విషయం వాళ్ళు గమనించలేదు. తను ఎంత అడిగినా జస్విత ఇవ్వకపోవడంతో విసుగు చెందిన మిత్ర ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి గట్టిగా పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని తన కౌగిలిలో ఆమెని బంధించాడు. దాంతో అదిరిపడిన జస్విత భయంగా తన కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయింది. అతని వెచ్చటి శ్వాస తన నుదుటికి తగులుతూ ఉంటే ఏదో తెలియని పులకింత ఆమె మనసులో కలుగుతుంది. ఆమె ఆ ఫీలింగ్ని ఫీల్ అవుతూ ఉండగానే ఆమె చేతిలో ఉన్న ఫోటో తీసుకున్న మిత్ర ఒక్కసారిగా ఆమెను వదిలేసి ఆ ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు. తనకి దూరంగా అతను జరగడంతో కొంచెం బిడియంగా తన ఒంటిపై ఉన్న డ్రెస్ సరి చేసుకుంటూ ఉంది జస్విత. ఆ ఫోటో చూసిన మిత్రకి ఇరిటేటింగ్గా అనిపించడంతో ఈ ఇంట్లో నాకు నచ్చని ఒకే ఒక్క వస్తువు ఈ ఫోటో. దీని ఇంట్లో ఉంచవద్దు అని చెప్పినా కూడా
వీళ్ళు ఎవరు నా మాట వినరు అని విసుక్కుంటూ ఆ ఫోటో చింపి డస్ట్‌బిన్‌లో పడేశాడు అతను. దాంతో బిత్తరపోయిన జస్విత అసలు వీడు మనిషి కాదు మృగం అని మనసులో తిట్టుకుని డస్ట్‌బిన్‌లో ఉన్న ఆ ఫోటో ముక్కలు తీసి అతని వైపు సీరియస్‌గా చూస్తూ, "ఇది మీకు వస్తువు కావచ్చు. కానీ మీ అమ్మగారికి ఇది జ్ఞాపకం. తను ఒక్కగానొక్క కొడుకు తనని మర్చిపోయి తనను వదిలేసి దూరంగా వెళ్ళిపోయినా సరే, అతను తనకి మిగిల్చి వెళ్ళిపోయిన ఈ జ్ఞాపకం చూసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంది ఆమె. ఆమెకు ఉన్న ఒకే ఒక్క సంతోషాన్ని కూడా ఇలా దూరం చేసి మీరు ఏం సాధించారు? చిన్నప్పుడు అమ్మ అంటూ వెళ్ళి ఆమెని హత్తుకుని ఆమె ఇచ్చే పాలు తాగి కడుపు నింపుకున్న మీకు ఈరోజు ఆమె కడుపు నిండా భోజనం చేసిందో లేదో అడగడానికి కూడా తీరిక లేకుండా పోయింది. అంత గొప్ప కొడుకుని కన్నందుకు ఆ తల్లి ఇప్పటికే చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఆమె గుండె ఈ సంతోషాన్ని అస్సలు భరించలేదేమో అంది జస్విత. కోపంగా ఆమె వైపు చూస్తూ, అంటే ఏంటి? నేను నా తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదు అని నువ్వు నాకు క్లాస్ పీకుతున్నావా అంటూ సీరియస్గా అడిగాడు మిత్ర. లేదు, అలా నేనెందుకంటాను? మీ తల్లి మీ ఇష్టం. సరిగ్గా చూసుకుంటున్నారో లేదో అది మీ మనసుకు తెలియాలి. మరొకరు వచ్చి చెప్తే మీకు అది ఎలా తెలుస్తుంది? నేను కేవలం మీరు వస్తువు అనుకుంటున్న ఈ ఫోటో ఆమె ప్రాణం అని మాత్రమే చెప్తున్నాను అని అంటూ అవి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జస్విత. దానితో ఆలోచనలో పడిన మిత్ర ఆమె వెళ్ళిన 2 నిమిషాలకి తల విదిలించి, మిడిల్ క్లాస్ పీపుల్ ఏ విషయాలకైనా క్లాస్ పీకడం వీళ్ళకి బాగా అలవాటు. ఇది పీకిన క్లాస్‌తో నేనే ఆలోచనలో పడ్డాను అంటే వీళ్ళలో ఏదో పవర్ ఉందని అర్థమవుతుంది. ఈ పవర్‌కి కొంచెం దూరంగా ఉండాలి. లేదంటే నా మైండ్ పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిత్ర. నెక్స్ట్ డే మార్నింగ్ పార్టీ అరేంజ్‌మెంట్స్ జరుగుతూ ఉండడంతో ఇంట్లో ఉన్న వారందరికీ తనకి నచ్చిన డ్రెసెస్ తెప్పించాడు మిత్ర. దానితో ఆ డ్రెస్‌లు వేసుకొని పార్టీ కోసం రెడీ అవుతూ ఉన్నారు అందరూ. కానీ జస్విత మాత్రం రెడీ అవ్వకుండా తనకి మిత్ర తెప్పించిన డ్రెస్ వైపు అలానే చూస్తూ డల్‌గా ఫేస్ పెట్టుకొని కూర్చుంది. రెడీ అయి వచ్చిన మిత్ర ఆమె ఇంకా రెడీ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏంటి పార్టీకి వచ్చే మూడ్ లేదా అంటూ సీరియస్గా అడిగాడు. అతని వైపు అసహనంగా చూస్తూ, పార్టీకి వచ్చే మూడ్ ఉంది కానీ ఈ డ్రెస్ వేసుకుని వచ్చే మూడ్ లేదు అంటూ చెప్పింది జస్విత. ఏ ఈ డ్రెస్కి ఏమైంది? నీకోసం స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. వేసుకోవడానికి నీకు ఉన్న అభ్యంతరం ఏంటి అంటూ అడిగాడు మిత్ర. అభ్యంతరం అంటే అది డ్రెస్ బ్లౌజ్ మరీ షార్ట్‌గా ఉంది. ఇది వేసుకుంటే నా హిప్ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంది. పైగా వెనకాల డీప్ నెక్ అంటే పర్వాలేదు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ కూడా డీప్ నెక్ ఉంది. ఇలాంటి డ్రెస్‌లు నేను ఎప్పుడూ వేసుకోలేదు. కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది జస్విత. ఎప్పుడు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకో. ఇప్పుడు నువ్వు నా భార్యవి. నేను చెప్పినట్లు నువ్వే వినాలి. కాదు కుదరదు అంటే ఊరుకోను. అని తెలీదా? నీ ఇష్టం ఏమైనా ఉంటే మనం విడిపోయిన తర్వాత చూసుకో. ప్రస్తుతం మాత్రం నేను చెప్పినట్లు చేయడం నేర్చుకో అంటూ చాలా కోపంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు మిత్ర. ఆ మాటలు జస్వితని చాలా బాధకి గురిచేస్తాయి. నీకసలు మనసంటూ లేదురా బాబు. నీలాంటి రాతి బొమ్మతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకున్నాను చూడు, నాకు లేదు బుద్ధి అని మనసులో అనుకుని కష్టంగానే ఆ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళింది జస్విత. ఏంటి వదిన ఇంకా రావడం లేదు? ఏదో పడేస్తాను, పొడి చేస్తాను అని శబదాలు చేసిన ఈవిడ గారు ఆ విషయం పక్కన పెట్టేసిందా ఏంటి? అని అనుకుంటూ పైకి చూసిన ఆమెకి అప్పుడే స్టెప్స్ దిగుతూ కనిపించింది జస్విత. వదిన ఇక్కడుంది. మరి అన్నయ్య ఎక్కడున్నాడు? అని అంటూ ఆ ఇల్లు మొత్తం కళ్ళతోటే వెతికిన ఆమెకి బయట నుంచి లోపలికి వస్తూ కనిపించాడు మిత్ర. హమ్మయ్య! కరెక్ట్ టయానికి భలే వస్తున్నారులే. ఇప్పుడు గనక అన్నయ్య పడిపోయేలాగా ఏదైనా ప్లాన్ చేస్తే, వదిన అన్నయ్య పడకుండా పట్టుకుంటుంది. దానితో ఆమె పగ, కక్ష తీరిపోతుంది. అవి తీర్చినందుకు నాకు గుడి కట్టి పూజ కూడా చేస్తుంది అని మనసులో అనుకుని అక్కడే టేబుల్‌పై ఉన్న బనానా ఒకటి తీసుకుని పండు కడుపు లోపలికి, తొక్క మిత్ర వస్తున్న దారిలోకి పడేసి చేతులు దులుపుకుని మెల్లింగా అక్కడి నుంచి జారుకుంది మైథిలి.
మిత్ర వార్నింగ్ ఇవ్వడంతో తప్పక డ్రెస్ వేసుకున్న జశ్వతికి చాలా ఇబ్బందిగా ఉండడంతో మాటి మాటికి దాన్ని సర్దుకుంటూ కిందకి దిగుతూ ఉంది. చాలా కూల్గా ప్రశాంతంగా ఫోన్లో ఎవరికో సీరియస్గా వార్నింగ్ ఇస్తూ వస్తున్న మిత్ర తన దారిలో అడ్డుగా ఉన్న అరటి తొక్కని గమనించలేదు. సరిగ్గా జశ్విత మెట్లు దిగి అటువైపుగా వెళుతూ ఉండగా ఆ తొక్క మీద కాలు వేసి జారి ఫోర్సుగా వచ్చి ఆమె మీద పడ్డాడు మిత్ర. అతని బరువును ఆపుకోలేక కింద పడింది జశ్విత. ఆమె మీద పడిన మిత్ర పెదవులు డీప్ నెక్ వలన ఎక్స్పోజ్ అవుతూ ఉన్న ఆమె చెస్ట్ భాగంలో తన పెదాల ముద్రలను వేశాయి. అనుకొని ఆ ముద్దతో షాక్ అయిన జశ్విత కళ్ళు బాతుగుడ్లు సైజులోకి మారగా రెప్ప వేయడం కూడా మర్చిపోయి బొమ్మలా ఉండిపోయింది ఆమె. ఆమె భయపడినట్లు మిత్ర ఎప్పటిలాగా ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయాడు. అతనిలో అతనికి తెలియని ఏదో మార్పు కనిపిస్తూ ఉంటే ఆమె పైనుండి లెగాలి అని ఏమాత్రం అనిపించకపోవడంతో అలాగనే ఉండిపోయాడు. అప్పుడే పార్టీకి బయలుదేరుతామని బయటికి వచ్చిన వాళ్ళందరూ అలా ఒకరిపై ఒకరు పడి ఉన్న ఆ జంటని చూసి కొంచెం ఇబ్బంది పడుతూ మొహాలు పక్కకు తిప్పుకున్నారు. ఒక పక్కగా ఉండి అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మైథిలి అలా పెద్దవాళ్ళందరూ వచ్చేసరికి కొంచెం కంగారు పడి, అమ్మో, నేను ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగింది. సర్లే, కొత్త జంట ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూడలేక ఇబ్బంది పడుతున్నట్లున్నారు. వెంటనే ఈ ప్రేమ జంటని పైకి లేపాలి. మైథిలి లేకపోతే మన పని అయిపోతుంది అని మనసులో తనకి తాను చెప్పుకొని, అయ్యో అన్నయ్య, స్లిప్ అయిపోయావా అంటూ అక్కడికి వచ్చింది మైథిలి. ఆమె కొంచెం గట్టిగా అరవడంతో స్పృహలోకి వచ్చిన మిత్ర కొంచెం తల పైకి ఎత్తడంతో అక్కడ ఇంట్లో ఉన్న వారందరూ కనిపించారు. దాంతో విసుగ్గా ఫీల్ అవుతూ పైకి లేచి యశ్వితని పైకి లేపడం కోసం తన చేతిని అందించాడు మిత్ర. అతను పైకి లెగడంతో స్పృహలోకి వచ్చిన జస్విత ఆ చెయ్యి అందుకుని తను కూడా పైకి లేచింది. ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నడవడం నేర్చుకోమని నీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను. మరొక్కసారి ఇది రిపీట్ అయితే నోటితో చెప్పను, అర్థమైందా అంటూ కోపంగా చెప్పాడు మిత్ర. ఆ మాటతో బాగా మండిన జస్విత, హలో మిస్టర్, కొంచెం మీ ఫ్లో తగ్గించుకోండి. ఇప్పుడు నడక తడబడి పడింది నేను కాదు, తమరు. కాబట్టి నన్ను నేర్చుకోమన్నారు చూడండి, ఆ నడకేదో ఫస్ట్ మీరు నేర్చుకోండి అంటూ చెప్పింది ఆమె. అందరి ముందు ఆమె తనకి అలాగ ఎదురు సమాధానం చెప్పడం మిత్రకి అసలు నచ్చలేదు. కోపంగా తన పిడికిలి బిగించి మిత్ర కళ్ళు ఎర్రగా మారడం గమనించి, జస్విత, ఏంటి ఆ మాటలు? భర్తతో అలానేనా ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో అంటూ ఆమెని తిడుతూనే అతని భార్య నుండి ఆమెని సేవ్ చేసి బయటికి తీసుకువెళ్ళిపోయింది భార్గవీదేవి. అది చూసిన మిత్రకి మరింత కోపం వచ్చింది. అంటే మిత్ర అది తను చిన్నపిల్ల కదా, పైగా ఇప్పుడే మన కుటుంబంలోకి వచ్చింది, ఇంకా మన పద్ధతులు కట్రా అలవాటు కాలేదు, ఉండగా ఉండగా నేర్చుకుంటుందిలే, తన మీద కోపం తెచ్చుకోకు అంటూ చెప్పాడు విభూది రావు. ఆ తన కుటుంబంలో ఉన్న వారందరూ ఆమెకి సపోర్ట్ చేస్తూ ఉండడం చూసిన మిత్ర కోపంతో ఉడికిపోతూ, ఏం మాయ చేశావో, నా కుటుంబం మొత్తాన్ని తన చుట్టూ తిప్పించుకుంటుంది, దీని సంగతి ఇప్పుడు కాదు, పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను అని మనసులో కచ్చగా అనుకుని బయటకు వెళ్ళిపోయాడు మిత్ర. అతని వెనకే మిగతా వారు కూడా ముందుకి కదిలారు. తన గెస్ట్ హౌస్లోనే ఆ పార్టీని అరేంజ్ చేశాడు మిత్ర. అక్కడున్న వాతావరణం చూస్తూ ఉంటే జశ్వితకి చాలా ఇబ్బందికరంగా అనిపించింది. తను ఇదివరకు పార్టీలకి వెళ్ళినా కూడా ఎంత ఫాస్ట్ కల్చర్ ఉన్న పార్టీకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అవడంతో అక్కడ ఉండాలి అని ఆమెకు అస్సలు అనిపించడం లేదు. పైగా అక్కడ ఉన్న అమ్మాయిలందరూ మిత్ర చుట్టూ తిరుగుతూ ఉండడం, కావాలని అతని మీద మీద పడుతూ ఉండడం ఆమె అస్సలు చూడలేకపోతుంది. ఓల్డ్ బ్యాచ్ అంతా ఒక చోటకి చేరి మాట్లాడుకుంటూ ఉంటే కుర్ర బ్యాచ్ అంతా తాగుతూ డ్యాన్స్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ దూరంగా నిలబడి చూస్తూ ఉన్న జస్విత దగ్గరికి వచ్చి, ఏంటి వదిన, ఇక్కడంతా నీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుంది అంటూ అడిగింది మైథిలి. అవును మైథిలి, ఇలాంటి ప్లేస్కి రావడం లేదు, ఇదే ఫస్ట్ టైం అంటూ కొంచెం బెదురుగా అక్కడ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ అంది ఆమె. అప్పుడే చాలా కళ్ళు ఆమె వైపు ఆశగా చూస్తున్నట్లు ఆమెకి అనిపించింది. దానితో తన డ్రెస్ని సరిచేసుకుంటూ ఆ కళ్ళ నుండి తప్పించుకోవడం కోసం పక్కకు వెళుతూ ఉంది. అయినా కూడా ఆ చూపులు ఆమెనే ఫాలో అవుతూ ఉన్నాయి. దూరం నుంచి అది అంతా గమనిస్తూ ఉన్న మిత్ర దానిని అసలు ఏమాత్రం పట్టించుకోలేదు.
అసలు ఏంటి మహానుభావుడు? కట్టుకున్న భార్యని ఇలా 10 మందిలో వదిలేసి అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? తన భార్య మీద తనకి బాధ్యత లేదా? అని మనసులో తిట్టుకుంటూ అతని వైపే చూస్తూ ఉన్న జస్వితకి అమ్మాయిలతో డ్రింక్ చేస్తూ చాలా సరదాగా మాట్లాడుతూ కనిపించాడు మిత్ర. అది చూసిన జస్విత పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు మాత్రం అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నావా? ఉండి వస్తున్నా, చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటూ అతని వైపు వెళుతూ ఉంది ఆమె. ఆమెను ఏమాత్రం పట్టించకుండా పక్కనున్న అమ్మాయితో చాలా సరదాగా మాట్లాడుతున్నాడు మిత్ర. అది చూస్తూ ఉన్న జస్వితకి చాలా కోపం. ఆ కోపంలో ఏడుపు కూడా వస్తుంది. మిత్ర గారు చిన్నగా పిలిచింది ఆమె. ఆ పిలుపుకు అసహనంగా ఫీల్ అవుతూ ఆమె వైపు తిరిగి ఏంటి అంటూ అడిగాడు మిత్ర. నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను అంటూ చెప్పింది ఆమె. కుదరదు. ఇది నేను ఇస్తున్న పార్టీ. ఇక్కడ అయి ఫ్యామిలీ మెంబర్ అయినా నువ్వు లేకపోతే ఎలా? కొంచెం సేపు వెయిట్ చేయి అంటూ చెప్పాడు మిత్ర. అది కాదండి అని జస్విత ఏదో చెప్తూ ఉండగా ఆమె వైపు చాలా సీరియస్గా చూశాడు మిత్ర. అతని చూపుకి భయపడి ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయి దూరంగా ఉన్న ఒక చైర్లో కూర్చుని అతని వైపే చూస్తూ ఉంది ఆమె. అప్పుడే ఒక అందమైన అమ్మాయి వచ్చి మిత్రకి చెయ్యి అందించింది. ఆమె వైపు అదొక రకంగా చూస్తూ ఆమె చెయ్యి అందుకున్నాడు అతను. అది చూసిన జస్వితకి ఏదో తెలియని బాధ మనసులో మొదలైంది. మిత్ర చెయ్యి పట్టుకున్న అమ్మాయిని చూస్తూ ఉంటే చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంది ఆమెకి. ఒక 5 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్టెప్స్ ఎక్కి పైకి వెళుతున్నారు. తనని అక్కడ వదిలేసి ఆమెతో కలిసి మిత్ర వెళ్ళడం అసలు భరించలేకపోయిన జస్విత కోపంగా లేచి అతని వైపు వెళుతూ ఉంది. అలా వెళుతున్న ఆమె దారికి అడ్డుగా వచ్చి మేడం అటెక్కడికి వెళుతున్నారు అంటూ అడిగాడు భార్గవ్. అతన్ని చంపేసేలా చూస్తూ మిస్ సార్ దగ్గరికి. ఏ వెళ్ళకూడదా అంటూ అడిగింది జస్విత. వెళ్ళకూడదు అని కాదు మేడం, కానీ అది సార్ పర్సనల్ స్పేస్. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలంటే దానికి సార్ పర్మిషన్ ఉండాలి మేడం తల వంచుకుని చెప్పాడు భార్గవ్. అంటే నాకు కూడా పర్మిషన్ కావాలి అని చెప్తున్నావా? సీరియస్గా అడిగింది జస్విత. మీకు ఒక్కరికే కాదు మేడం, పైకి వెళ్ళాలి అంటే భార్గవి మేడంకి కూడా పర్మిషన్ ఉండాలి. సార్ పర్మిషన్ లేకుండా ఆమె వెళ్ళినా సార్ ఊరుకోరు. నా ఉద్యోగం పోతుంది మేడం, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ చెప్పాడు భార్గవ్. ఆ మాటతో కోపంగా పిడికిలు బిగించి తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ మరి మిత్ర గారితో ఒక అమ్మాయి పైకి వెళ్ళింది కదా, ఆమెకి ఉందా పర్మిషన్ అంటూ అడిగింది జస్విత. ఆ ప్రశ్నకి కొంచెం తడబడ్డాడు భార్గవ్. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో అతనికి ఏమీ అర్థం కావడం లేదు. ఆ ప్రశ్నకి సమాధానం తెలిస్తే ఆమె మనసు పడే బాధ ఏంటో అతనికి బాగా తెలిసి ఉండడంతో పెదవి విప్పి ఆ మాట ఆమెకి చెప్పాలి అని అసలు అనుకోవడం లేదు అతను. టెల్ మీ మిస్టర్ భార్గవ్, ఆమెకు ఉందా పర్మిషన్? ఏ హక్కుతో ఆమె నా భర్తతో వెళ్ళింది అంటూ అడిగింది జస్విత. మేడం ప్లీజ్ ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. కావాలంటే నేను సార్ దగ్గరికి వెళ్ళి మీరు పైకి వస్తున్నారు అని చెప్పి వస్తాను. ఆయన రమ్మంటే వెళుతురు కానీ, అంతేకాని మీరు ఆ అమ్మాయి గురించి అడగొద్దు ప్లీజ్ అన్నాడు భార్గవ్. ఎందుకు అడగకూడదు? అసలు ఆ అమ్మాయికి మీ బాస్కి ఏమైనా ఆ అమ్మాయికి మీ బాస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? చాలా కోపంగా అడిగింది జస్విత. లేదు మేడం, సార్కి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ మీరు ఈ విషయం ఎంతటితో వదిలేయండి అన్నాడు భార్గవ్. ఏ సంబంధం లేకుండా నా మొగుడితో అదెందుకు వెళ్ళింది అడిగింది జస్విత. నిస్సహాయంగా ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు భార్గవ్. చెప్పు భార్గవ్, ఈ విషయంలో నేను ఎవరిని ఏమీ అనను. ఏదైనా సరే నువ్వు డైరెక్ట్గా చెప్పు. ఏ విషయమైనా నా మనసు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అంటూ చెప్పింది జస్విత. ఆమె అలా అడుగుతూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయిన భార్గవ్ ఇంకా చెప్పక తప్పదు అనుకుని, అది మేడం, ఆమె ఈ పార్టీకి వచ్చిన గెస్ట్. తను సార్తో ఈ రోజు నైట్ స్పెండ్ చేయాలి అనుకుంటుంది. ఆ విషయమే సార్ని అడగడంతో ఆయన ఆమెను తీసుకుని అని అంటూ ఆ తర్వాత చెప్పడానికి మాట రాక మౌనంగా ఉండిపోయాడు అతను. దానితో విషయం అర్థమైంది. జస్విత గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ఏదో తెలియని బాధ ఆమెను నిలువెల్లా వణికించేస్తూ ఉండడంతో మౌనంగా వెనదిరిగింది ఆమె.
అది చూసి మేడం అంటూ చిన్నగా పిలిచాడు భార్గవ్. అతని పిలుపు కూడా పట్టించుకోకుండా బరువెక్కిన గుండెతో భారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ఉంది జస్విత. ఆమెను అలా చూస్తూ ఉంటే చాలా జాలిగా అనిపించడంతో మేడం అంటూ అతను ఆమె వెనకే వెళుతూ ఉన్నాడు. ఒక 10 అడుగులు ముందుకు వేసిన ఆమెకి మేడం అంటూ తన వెనకే భార్గవ్ వస్తున్నాడు అని అర్థమవడంతో, నాకు ఇక్కడ ఉండాలని లేదు భార్గవ్, నేను వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ ఇక్కడే ఉండి మీరు మీ సార్కి ఏమైనా అవసరం అవుతుందేమో చూసుకోండి, నా వెంట రావద్దు అని చెప్పి ముందుకు నడుస్తూ ఉంది జస్విత. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? డ్రైవర్ని పంపిస్తాను, ఇంటికి వెళ్తాను అంటూ కంగారుగా అడిగాడు భార్గవ్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, నాది కానీ ఈ జీవితంలో ఇన్ని రోజులు బ్రతుకుతూ వచ్చినా ఏదో ఒక రోజు ఆ జీవితం నాది అవుతుంది, ఆ మనిషి నావాడవుతాడు అన్న నమ్మకంతో ఉన్నాను. కానీ ఈరోజు ఆ నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. కాబట్టి ఆ మనిషి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. దయచేసి నా దారికి అడ్డుగా రావద్దు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే నన్ను పెళ్లి చేసుకున్నారో ఆ ఉద్దేశం నెరవేరింది కదా. సో నాతో ఆయనకి కూడా పని అయిపోయినట్లే. అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పండి అంటూ బయటికి వెళుతూ ఉంది ఆమె. వెనక నుంచి ఆమెను చూస్తూ, ఎంత చెప్పినా ఆడదాని విలువ ఏంటో, భార్యకి తన జీవితంలో ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోలేని ఇలాంటి మూర్ఖుడి దగ్గర ఉండడం కన్నా ఈ బంధం నుంచి విడిపోయి ఇలాంటి మనుషులకి దూరంగా ఉండడమే మీకు మంచిది మేడం. మీ జీవితం బాగుండాలి అని నేను ఎప్పటికీ కోరుకుంటాను. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళిపోతాను అంటున్నా కూడా నేను అడ్డు చెప్పలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాడు భార్గవ్. అలా బయటికి వచ్చిన జస్విత అక్కడే లాన్లో ఉన్న ఒక బెంచ్ మీద కూర్చుంది. తన చుట్టూ చీకటిని తరిమేసే లైట్లు వెలుగుతూ ఉన్నా ఎందుకో అక్కడ తనకి అంతా చీకటిగానే కనిపిస్తుంది. అలాగే తన జీవితం మొత్తం అంధకారం అయిపోయినట్లు అనిపిస్తూ ఉండడంతో ఆమె కళ్ళు దాటి కన్నీళ్లు బయటికి వస్తూ ఉన్నాయి. తన భర్త తన కళ్ళ ముందే పరాయి ఆడదానితో ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆ విషయాన్ని మనసుకి అస్సలు తీసుకోలేకపోతుంది. అతనితోనే జీవితం అనుకున్న తనకి ఇంకా జీవితమే లేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది జస్వితకి. అప్పుడే హాయ్ బ్యూటిఫుల్ అన్న వాయిస్ ఆమెకి వినిపించడంతో కంగారు ఘాటు వైపు తిరిగి చూసిన ఆమెకి చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకుని తన వైపే చూస్తూ ఉన్న 3 కుర్రవాళ్ళు కనిపించారు. వాళ్ళని చూసి కంగారుగా పైకి లేచి కాళ్ళ నీళ్లు తుడుచుకుని అక్కడి నుంచి వేగంగా వెళుతూ ఉంది జస్విత. వెళుతున్న ఆమెకి అడ్డుగా వచ్చి, ఏంటమ్మడు ఏడుస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా అంటూ అడిగారు వారిలో ఒకరు. అతనికి ఏమీ సమాధానం చెప్పాలి అని అనిపించకపోవడంతో అతని పక్క నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంది జస్విత. హలో మిస్, ఏంటి మాట్లాడుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు? మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలని లేదా, లేక మాకు చెప్పడం అనవసరం అనుకుంటున్నారా అంటూ మరో 2 ఆమె దారికి అడ్డుగా వచ్చారు. దాంతో విసుగు వచ్చిన ఆమె, హలో ఏంటి న్యూసెన్స్, అసలు ఎవరు మీరు, ఎందుకు నేను వెళ్ళే దారికి అడ్డుగా వస్తున్నారు కోపంగా అడిగింది జస్విత. అయ్యో, మీ దారికి మేము అడ్డుగా రావాలని అనుకోవడం లేదు, మిమ్మల్ని మా దారిలోకి తీసుకువెళదాము, మాతో వస్తే స్వర్గం చూపిద్దాము అనుకుంటున్నాము అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేయబోయాడు అందులో ఉన్న ఒకడు. అది ముందుగానే గ్రహించిన జస్విత ఆ చేతిని విసిరికొట్టి లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది. యాక్చువల్లీ ఆ దెబ్బ మిత్రాకి, అతనితో వెళ్ళిన ఆ అమ్మాయికి పడవలసిందే, కానీ ఆ అవకాశం లేకపోవడంతో పాపం మధ్యలో వచ్చిన వీడి బలైపోయాడు. చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమె వైపు కోపంగా చూస్తూ, ఎంత పొగరే నీకు, ఏదో పాపం ఒంటరిగా ఉన్నావు, కంపెనీ ఇద్దాము ఓదారుద్దాము అని మేము చూస్తూ ఉంటే ఫోజు కొడుతున్నావా ఫోజు అంటూ లాగిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు అతను. ఆ దెబ్బని తట్టుకోలేక పక్కకు పడిన జస్విత అనుకోకుండా ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి మీద పడింది. షాట్ అదిరింద్రా మామ, దెబ్బకి పిల్ల వచ్చి నాకు అతుక్కుపోయింది అంటూ ఆమెను పట్టుకొని
భుజాన్ని వేసుకుని తన కారు వైపు తీసుకువెళుతూ ఉన్నాడు అతను. అతను వెనకే వంకరగా నవ్వుతూ, తాగుతూ వెళుతున్నారు మరో ఇద్దరు. నన్ను వదలండి ప్లీజ్ అని అంటూ అతని వీపు మీద కొడుతూ గొడవ చేస్తూ ఉంది జస్విత. కానీ అప్పటికే పార్టీకి వచ్చిన జనం అందరూ వెళ్ళిపోవడం, పైగా ఈ గొడవంతా ఆ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ జరుగుతూ ఉండడంతో ఎవరు వెళ్ళని చూడలేదు. జస్వితని అలానే తీసుకువెళ్ళి తన కారులో పడేసి ఆ ముగ్గురు కూడా కారు ఎక్కి అక్కడి నుంచి వేగంగా వెళుతున్నారు. ఆమె ఎవరికి కనిపించకుండా వెనకాల ఎక్కిన ఇద్దరు ఆమె నోరు గట్టిగా మూసేసి పట్టుకున్నారు. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ వెళుతున్నారు అన్న ఉద్దేశంలో ఉన్న వాచ్మెన్ కూడా ఆ కార్ని చెక్ చేయడం కానీ, ఆ కారులో ఉన్న వారిని సరిగ్గా చూసే ప్రయత్నం చేయడం కానీ చేయలేదు. అలా ఆ కారు ఆ గెస్ట్ హౌస్ దాటి వేగంగా హైవే రోడ్డు మీద పరుగు పెడుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? వీళ్ళ చేతిలో చిక్కుకున్న జస్విత జీవితం ఏమవుతుంది? ఈమెని కాపాడడానికి మిత్ర వస్తాడా? అసలు మిత్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అతని మనసుని జస్విత మారుస్తుందా? తెలుసుకోవాలంటే ఇంకో పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అసలు ఈ పార్ట్లోనే కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను, కానీ స్టోరీ లైన్ ఎక్కువగా రావడంతో కంప్లీట్ చేయడం కుదరలేదు. నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా ఎండ్ ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాను. సో అందరూ సపోర్ట్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. మరొక ఎపిసోడ్లో తొందరలోనే కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.